Hello guys, welcome back to my channel. 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 Okay, okay. ఒక ఒక 3 minutes వెయిట్ చేస్తాను 1కి కదా. సో ఎవరైనా వస్తే బాగుంటుంది. ఎవరు రాకపోయినా పర్లేదు. వాచింగ్ 3. ఓకే, 3 మెంబర్స్. ఓకే, 1 అవ్వబోతోంది. మనం నిన్న క్లాస్లో ఏం జరిగిందో చూద్దాం. నిన్న క్లాస్ కాదు, సెషన్లో ఫ్యాక్టరియల్ ఎలా చేయాలో మనం యూజింగ్ రికర్షన్ నేర్చుకున్నాం అనమాట. సో మనం ఇప్పుడు ఈ రోజు అయితే మన రివర్సింగ్ అని అరే అనమాట. రికర్షన్తో రివర్స్ అని అరే, రికర్షన్కి రివర్స్ అని అరేకి తేడా, ఐ మీన్ కనెక్షన్ ఏంటి? అరే రివర్స్ చేయడం అయితే నాకు తెలుసు, బట్ రికర్షన్ ఓకే, అది కూడా కనుక్కుందాం. మనం ఫస్ట్ మనం నార్మల్గా రివర్సింగ్ అని అరే ఎలా చేస్తారో నేర్చుకుందాం, మళ్ళీ రికర్షన్ యూస్ చేసి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? వన్ ఇంకా అవ్వలేదు, 1 అవ్వగానే స్టార్ట్ చేస్తాను క్లాస్. ఓకే, సో డైలీ మనం టైమింగ్స్ చెప్పాను కదా, 1 2 3, ఐ మీన్ 1 2 3 కాదు, 1 2 3, ఇంకా 5 to 7 అనమాట క్లాసు. కొంచెం టైమింగ్స్ మార్చాను. ఓకే, ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. టైం అయింది, వచ్చే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. దీన్ని పాపౌట్ చేయొచ్చా? ఓకే, లైవ్. సో ఎవరైనా మనకి మెసేజ్ ఓకే కనపడదు అనమాట అయితే అది. సో అలా పెట్ ఓకే, ఓకే, మేబీ అది వేరే దానికి రాదేమో. సో ఉన్నీలేండి, ఇలాగే ఉన్నానండి. ఈ క్వాలిటీ కొంచెం తగ్గిద్దాం, సో మన ఇంటర్నెట్ సేవ్ అవుతుంది అనమాట. వైఫై స్పీడ్ కొంచెం సేవ్ అవుతుంది. సో స్టార్ట్ చేద్దాం. సో రివర్సింగ్ అండ్ అరే. ఫస్ట్ అరే అంటే ఏంటో మీకు తెలియాలి. సో అరే అనేది ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. సో మనం ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక నెంబర్ని స్టోర్ చేసుకోవాలి, లైక్ 10 అనే నెంబర్ని స్టోర్ చేయాలి. మనం ఎక్కడ స్టోర్ చేస్తాం? ఏదో ఒక ఇంటీజర్ టైప్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఇంటీజర్ టైప్ వేరియబుల్లో దానికి ఒక నేమ్ ఇచ్చి, లైక్ ఏ అనో, బి అనో, సి అనో, డి అనో ఇచ్చి దాంట్లో స్టోర్ చేసుకుంటాం. ఏది ఒక నెంబర్ కావాలండి. సపోజ్ నాకు ఒక ఒక సెట్ ఆఫ్ 10 నెంబర్స్ స్టోర్ చేయాలి. ఏమని? 11, 12, 18, 68, 79, 103, 210. సో ఈ నెంబర్స్ స్టోర్ చేయాలి. సో మీరు ప్రతిదానికి ఒక సపరేట్ నేమ్ ఇచ్చారనుకోండి, ఏబి, సి, డి, ఈ, ఎఫ్ అని మీరు ప్రతిసారి రాయాలి. ఏమని? ఇంట్ ఏ ఈక్వల్ టు 11 అని, బి ఈక్వల్ టు 12 అని, సి ఈక్వల్ టు 18 అని. సో ఇది మీరు రాస్తే మీకు మాన్యువల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అంటే మనం అన్నిటికీ సపరేట్ రాయలేం కదా. సపోజ్ ఇది ఒక టీం ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటి,
క్రికెట్ టీంలో 11 ప్లేయర్స్ ఉంటారు కదా. క్రికెట్ టీంలో క్రికెట్ CIRIC క్రికెట్ అనుకుంటా మేబీ. సో క్రికెట్ టీంలో 11 ప్లేయర్స్ ఉంటారు. ఓకేనా. సో ఒక్కొక్క ప్లేయర్ జెర్సీ నెంబర్ని బట్టి మనం మ్యాచ్ చేయాలనుకుంటాం. సపోజ్ 7 ధోని అంటే ప్లేయరు, అయ్యో నాకు జెర్సీ నేమ్స్ గుర్తులేవు, బట్ సంథింగ్ ఏదో అనుకోండి. సపోజ్ విరాట్ కోహ్లీ 17, విరాట్ కోహ్లీ 17 మేబీ 18, బుమ్రా 6, ఇలా మనం మ్యాచ్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మీరు ప్రతి ప్లేయర్ నేమ్ రాసి అది మ్యాచ్ చేయాలంటే చాలా ఏమంటారు లెంతీ ప్రాసెస్ కదా. ఓకే. సో అప్పుడు అలాంటి టైంలో మీరు ఏం చేయొచ్చు, వీళ్ళందరూ ఒకటే టీం కదా, టీం ఇండియా అని, టీం ఇండియా కదా, ఇండియన్ ప్లేయర్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరినీ టీం ఇండియా అనే ఒక నేమ్ కింద, అంటే ఏంటి, ఇది ఒక అరే అన్నమాట. అరే అంటే ఏంటి, ఒక కలెక్షన్, అంటే ఒక ఏమంటారు సేమ్ టైప్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది అనమాట. సో దీన్ని అరే అంటారు. అరే అంటే ఏంటి, ఒక సిమిలర్ టైప్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఇట్ కెన్ బి నేమ్స్ ఆఫ్ ప్లేయర్, ఇట్ కెన్ బి దేర్ జెర్సీ నెంబర్స్, లేకంటే వాళ్ళ శాలరీ అయి ఉండొచ్చు, లేకంటే వాళ్ళకి ఇచ్చిన రెమ్యునరేషన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఓకేనా. వాటిని స్టోర్ చేసేది అరే అనమాట. రియల్ లైఫ్ యూస్ కేస్ అరేకి అదే అనమాట. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకు ఒక క్లాస్ ఉంటుంది. ఓకేనా. సపోజ్ సెక్షన్స్ ఉంటాయి కదా క్లాస్లో, లేకంటే సిఎస్సి బ్రాంచ్ ఉంది. సిఎస్సి బ్రాంచ్ స్టూడెంట్స్ నేమ్స్ కావాలి మీకు. సో వాళ్ళ ఐడీస్ ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, వాళ్ళ ఐడీస్ ఏంటంటే అరౌండ్ ఒక 200 స్టూడెంట్స్ ఉన్నారు. ఈచ్ స్టూడెంట్కి ఒక నెంబర్ ఉంటుంది, ఐడి నెంబర్. 0 నుంచి 1 2 3 4 5 6 7 8 9 అలా అన్సో 100 వరకు ఉంటుంది. సో మీరు అందరినీ స్టోర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఓకేనా. ఎలా స్టోర్ చేసుకుంటారు, మీరు ఇలా రాస్తారా ఏంటి, స్ట్రింగ్. ఓకేనా. స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ ఏంటి, సపోజ్ నా పేరు అనుకోండి జశ్వంత్, నా ఐడి అంతా జశ్వంత్ అనే వాడి ఐడి వచ్చి 0 అని, లేకంటే రాహుల్ వచ్చి 1 అని. ఓకే. నెక్స్ట్ కిరణ్ వచ్చి 2, నేహా వచ్చి 3. ఓకే. ఎలా మనం ఒక్కొక్కరికి నేమ్ ఇచ్చుకుంటూ 200 రాయాలంటే అది చాలా ఏమంటారు లెంతీ ప్రాసెస్ కదా. అంటే నీకు అన్ని వేరియబుల్స్ ఉండాలన్నమాట. అంటే ఏంటి, నీకు పేరు తెలిస్తే కానీ నువ్వు ఐడి చెప్పలేవు. కానీ మనం ఇలా కాకుండా, లైక్ ఇలా స్టోర్ చేయకుండా, మనం కానీ సపోజ్ ఒక నేమ్ తీసుకుంటాం, ఏమని, అరే, స్ట్రింగ్ ఆఫ్ అరే. ఓకే. అరే అని చెప్పి మనం ఏమిస్తామంటే ఇక్కడ నేమ్ క్లాస్ అని ఇస్తాం, లేదంటే సిఎస్సి అని ఇస్తాం, అంటే డిపార్ట్మెంట్ నేమ్. ఇచ్చిన తర్వాత మనం అరే అన్నాము, అరేలో సైజ్ ఎంత డిక్లేర్ చేస్తామంటే మనం 100. అంటే ఏంటి, మనకి 100 బ్లాక్స్ కావాలి. అంటే ఎలాగంటే ఇలా వచ్చి సైడ్ బై సైడ్ 100 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. ఒక్కొక్క దానికి ఒక ఐడి వస్తుంది అనమాట, 0 1 2 3 4 5 6 7 8 9 అని. సో ఇది మనం చేంజ్ చేయలేం, ఇది ఫిక్స్డ్ అనమాట. 0 నుంచి స్టార్ట్ అయ్యి నీకు ఎంత సైజ్ కావాలో అన్ని బాక్స్లు వస్తాయి. ఆ ప్రతి ఒక్క బాక్స్కి మనం ఈ నెంబర్తో, అంటే ఏంటి 0th ప్లేస్, 1st 2nd 3rd 4th అన్నట్టు అనమాట. సో ఇవేమైతాయి, ఈ బాక్స్కి ఐడి అవుతాయి అనమాట. అంటే ఏంటి, ఈ బాక్స్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనం ఇస్తున్న ఒక ఐడి నెంబర్. దాన్నే మనము ఈ కంప్యూటర్ లాంగ్వేజ్లో ఇండెక్స్ అంటాం. ఇండెక్స్ అంటే ఎందుకు, మన ఇప్పుడు మామూలుగా బుక్స్లో కూడా ఇండెక్స్ వాడతాం. ఎందుకు, ఒక పేజ్ నెంబర్ ఉంటుంది, ఆ పేజ్ నెంబర్కి వెళ్తే మనకు కావాల్సిన కంటెంట్ ఉంటుంది అనమాట. అలాగే మనకు ఆ ఇండెక్స్ తెలిసే చాలు, అందులో ప్లేయర్ తెలుస్తాడు అనమాట. సో అంటే ఏంటి, ప్లేయర్ కానీ స్టూడెంట్ కానీ తెలుస్తాడు. ఇప్పుడు 0లో నేను ఎవరిని ప్లేస్ చేస్తాను, జశ్వంత్. స్ట్రింగ్ టైప్ అరే అనమాట ఇది. అంటే ఏంటి, స్ట్రింగ్ టైప్ కలెక్షన్. సో ఈ అరే మొత్తంలో మనకి స్ట్రింగ్ టైప్ ఉంటుంది అనమాట. స్ట్రింగ్ అంటే ఏంటి, నేమ్ కానీ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో స్ట్రింగ్లో మనం ఇక్కడ జశ్వంత్ అని ప్లేస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రాహుల్ అని, ఇక్కడ కిరణ్ అని. ఓకేనా. ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. కిరణ్, నేహ, ఇలా ఎన్ని పేర్లు కావాలంటే అన్ని స్టోర్ చేయొచ్చు. దీన్నే అరే అంటారు. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే, మనము అరే అనేది మనకి జావా కాన్సెప్ట్ అనమాట. పైథాన్లో లేదు, పైథాన్లో అరే లేదు, పైథాన్లో టప్పులు అంటారు అనుకుంటా, టప్పులో డిక్షనరీయో అంటారు. టప్పులే అంటారు, ఎస్ టప్పులు అంటారు.
సో మనం అది చూద్దాం అనమాట. ఫస్ట్ నేను జావాలో చెప్తాను, తర్వాత మనం పైథాన్లో చేద్దాం. సో రివర్సింగ్ యాన్ అరే, ఓకేనా. అరే అరే అనేది ఉంది, దాన్ని రివర్స్ చేయాలి. ఇదిగో అరే అనేది మనకి ఎగ్జాంపుల్ ఇది ఇచ్చారనమాట. సైజ్ 5, 5 4 3 2 1 అనమాట. రివర్స్ చేశాక 1 2 3 4 5 కావాలి. అంటే ఏంటి, మనకు ఫస్ట్ దాని యొక్క సైజ్ ఇస్తారనమాట. అరే యొక్క సైజు ఎంత ఇస్తారు. సో n = 5 అనుకోండి సైజ్. అంటే ఏంటి, మన దగ్గర 5 బ్లాక్స్ ఉన్నాయి ఇలాగా. 1 2 3 4 5. ఓకే, 0 1 2 3 4. ఇది కొంచెం సైజ్ ఎక్కువ వచ్చింది, సో ఏమనుకోకండి. అందులో నెంబర్స్ ఏమని ఫిల్ చేశారు, 5 4 3 2 1 అని ఫిల్ చేశారు. మనం ఏం చేయాలి, దీన్ని రివర్స్ చేయాలి. అంటే ఏంటి, 5 వచ్చి ఇక్కడికి రావాలి. రివర్స్ చేస్తే ఏమవుతుంది, లాస్ట్లో ఉండేటి ఫస్ట్ అవ్వాలి, లెఫ్ట్లో ఉండేటి రైట్కి, రైట్లో ఉండేటి లెఫ్ట్కి షిఫ్ట్ అవ్వాలన్నమాట. అంటే ఏంటి, మనం రివర్స్ చేయాలి. సో ఇక్కడ నుంచి రీడ్ చేశారు కదా, ఇప్పుడు ఇటు నుంచి ఫిల్ చేస్తాం అనమాట. 1 2 3 4 5 ఇటు నుంచి ఫిల్ చేస్తారు. అంటే ఇది 1 2 3 4 5. ఓకే, ఓకేనా, సింపుల్. సో దీన్ని మనం ఎన్ని రకాలుగా చేయొచ్చు చెప్పండి. రివర్సింగ్ అండ్ అరే అనేది ఎన్ని రకాలుగా చేయొచ్చు అనుకుంటున్నారో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను అనమాట. సో ఒక్కొక్క వే అనమాట చెప్తాను చూడండి. ఒక్కొక్క వే. ఫస్ట్ వే, ఓకే, కొత్త అరే తీసుకొని చేయడం. అంటే ఏంటి, ఇంకొక అరే తీసుకొని లైక్ ఇలా ఇంకొకటి, సపోజ్ ఇది వాళ్ళు ఇచ్చిన మన అరే. సో ARR1 వాళ్ళు ఇచ్చారనమాట ఇది మనకి. మనం ఏం చేస్తాము, ARR2 అని ఇంకోటి తీసుకుంటాం. ఒక లూపింగ్లో ఇక్కడి నుంచి ఇక్కడికి రన్ చేస్తాం అనమాట. రివర్స్లో ఇక్కడి నుంచి ఇక్కడికి రన్ చేస్తాం. అంటే ఏంటి, 4 నుంచి 0 వరకు ఫస్ట్ అరే ఆఫ్ 4 తీసుకుంటాం, తర్వాత 3 తీసుకుంటాం, తర్వాత 2 తీసుకుంటాం, 1 తీసుకుంటాం, 0 తీసుకుంటాం. తీసుకుంటూ వాటిని ప్లేస్ చేసుకుంటూ వస్తాం. అంటే ఏంటి, ఇక్కడ ఉండే 1ని ఇక్కడికి, 2ని ఇక్కడికి, 3ని ఇక్కడికి, 4 ఇక్కడికి, 5 ఇక్కడికి. అంటే ఏంటి, ఇది రివర్స్లో రన్ అవుతూ ఉంటుంది, ఇది ఇటు పక్క ఫ్రంట్కి రన్ అవుతూ ఉంటుంది. సో వీటిని తీసి ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ వచ్చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది ఇలా తగ్గుతూ వెళ్తుంది, ఇది ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది రెస్పెక్టివ్గా. ఇది ఒక వే. ఏంటి, ఇందులో ఏంటంటే మనం ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంటాం. అంటే ఒక కొత్త అరే తీసుకుంటాం అనమాట. లేదు నాకు కొత్త అరే తీసుకోకూడదు, ఉన్న అరేలోనే చేయాలంటే కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఫస్ట్ 2 వేరియబుల్స్ తీసుకుంటాం, IJ అని, లేదంటే లెఫ్ట్ రైట్ అని. సో ఇక్కడ లెఫ్ట్ అని ఉంటుంది, ఇక్కడ రైట్ అని ఉంటుంది అనమాట. అంటే ఇండెక్స్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇండెక్స్ నెంబర్ 0 అని 4 అని స్టోర్ అయి ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 0లో ఉండే వాల్యూని 4లో ఉండే వాల్యూని ఎక్స్చేంజ్ చేస్తాం. ఎలా ఎక్స్చేంజ్ చేస్తాము, ఫస్ట్ 1 ఉంది కదా, 1ని తీసుకెళ్ళి హాయ్ రవికిరణ్ రెడ్డి, హాయ్ బ్రో హాయ్. సో ఫస్ట్ ఈ 4లో ఉండేదాన్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఒక టెంపరీ ప్లేస్లో మనం స్టోర్ చేస్తాం. ఏమని, 1 అని. ఓకే, అంటే ఇందులో ఉండే దాన్ని మనం స్టోర్ చేసుకున్నాం. చేసిన తర్వాత ఈ 5 తెచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలి. అంటే ఏం చేస్తాం, ఇది రబ్ చేసి 5ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే, 5ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి, టెంపరీలో మనం స్టోర్ చేసుకున్న 1ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే, ప్లేస్ చేస్తాం. ఓకే, సింపుల్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ లెఫ్ట్ని ఇంక్రీజ్ చేస్తాం. అంటే ఇవి ఎక్స్చేంజ్ అయిపోయాయి కదా, రివర్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం లెఫ్ట్కి మారుస్తాం. అంటే 11 L అనేది ఇక్కడికి వస్తుంది అనమాట వేరియబుల్. ఓకే, L వేరియబుల్ ఇక్కడికి వస్తుంది. రైట్ వేరియబుల్ అనేది ఎనికి వెళ్తుంది అనమాట, ఒక పాయింట్ ఎనికి వస్తుంది. అంటే ఏంటి, R అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ సేమ్ అదే అనమాట. ఈ 2 అనేది తీసుకెళ్ళి ఇక్కడ టెంపరీలో స్టోర్ చేసుకుంటాం. 2ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసిన తర్వాత 4కి 2ని 2 స్టోర్ అయింది కదా, ఈ 4ని తెచ్చి ఇక్కడ 2లో పెడతాం అనమాట. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ 2 తీసేసి 4 ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న 2ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. అంటే ఏంటి, మనం ఎక్స్చేంజ్ చేస్తున్నాం జస్ట్. ఓకేనా, ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ L అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ R అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇవి రెండు ఈక్వల్ అవుతాయో, లేకంటే ఏమంటారు, ఇవి నెంబరింగ్ వైజ్ చూసామంటే L వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది, R వాల్యూ కూడా 2 ఉంది. బిగినింగ్ ఎంత ఉంది, స్టార్టింగ్లో L వాల్యూ 0 ఉంది, R వాల్యూ ఏమో 4 ఉంది. ఎప్పుడైతే ఇది ఇంక్రీజ్ అవుతూ ఇది డిక్రీజ్ అవుతూ ఈక్వల్ అయినా
లేదంటే ఎల్ వాల్యూ దాటేసిన అంటే ఏంటి, వైల్ కండిషన్ వస్తుంది ఇక్కడ, వైల్ ఎల్ అనేది లెస్ దాన్ ఆర్ ఉంటే మాత్రమే, ఓకేనా. అంటే ఏంటి, ఎల్ అనేది ఎప్పుడు ఆర్ కంటే తక్కువ ఉండాలి. ఒక్కసారి అది ఈక్వల్ అయినా దాటేసినా మనం ఆపేయాలన్నమాట, ఆ కోడ్ని ఆపేయాలి. సో ఏంటి, అది ఆపేయాలంటే ఏంటి, బయటికి వెళ్ళిపోవాలి, కోడ్ రన్ అవ్వకుండా బయటికి రావాలి. అంటే ఏంటి, లోపల కోడ్ ఉంటుంది, మనకు కావాల్సిన కోడ్ బయట ఉంటుంది అనమాట, కంటెంట్, రిమైనింగ్ కంటెంట్, ఓకేనా, అలా అనమాట. సో ఇది రివర్సింగ్ అనారే. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను, ఓకే. జావాలో రాస్తాను కోడ్, రివర్స్ డాట్ జావా. పబ్లిక్ స్టాటిక్ void మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఓకే. స్కానర్ క్లాస్ తీసుకుంటాం, స్కానర్ ఎస్సి ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్, ఓకే. నెక్స్ట్ సైజ్, అంటే మనకేంటి అరే సైజ్ ఎంత తెలియాలి మనం. సో ఇంట్ సైజ్ ఆఫ్ అరే, ఎంత సైజ్ అనేది మనం తీసుకోవాలి. సైజ్ ఎంత ఇద్దామంటే ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్, ఓకేనా. సైజ్ తెలుస్తుంది మనకి. నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఒక అరే డిక్లేర్ చేసుకోవాలి. అంటే స్టోర్ చేయాలంటే ముందు మన అరేని డిక్లేర్ చేయాలి కదా. సో ఇంట్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు న్యూ ఇంట్ సైజు, ఓకే. ఒక కొత్త అరేని డిక్లేర్ చేసాం. అరేని డిక్లేర్ చేసాక ఏం చేయాలి, అరేలో వాల్యూ స్టోర్ చేసుకోవాలి. సో మనం ఏం చేయాలంటే ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ లెస్ దాన్ సైజు, ఐ ప్లస్ ప్లస్, ఓకే, ఏఆర్ఆర్ ఆఫ్ 0, ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్, ఓకే. సో నెక్స్ట్ అసలు ఈ కోడ్ మీనింగ్ ఏంటో కూడా నేను చెప్తాను, ఓకేనా, మెల్లమెల్లగా. సో నెక్స్ట్ సేమ్ ఇదే కోడ్ని రన్ చేస్తాను. ఈసారి ఏంటంటే మనం ప్రింట్ చేస్తాం అనమాట, ఓకే. వెయిట్ చెప్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ప్లస్ స్పేస్, ఓకే. సో మనం ఇప్పుడు ఏంటంటే కోడ్ని రన్ చేద్దాం. కోడ్ రన్ అయింది. సో మనం ఏంటంటే కోడ్లో మనం సైజ్ మెన్షన్ చేయాలి ఫస్ట్ థింగ్. సో మనం సైజ్ ఎంత తీసుకుందాం అంటే 5, ఓకే. మనం ఇప్పుడు ఏంటంటే వాల్యూస్ ఇస్తున్నాం, అరేలో ఏముందో వాల్యూస్ ఇస్తున్నాం అనమాట. 5, 4, 3, 2, 1 అనేవి వాల్యూస్ మనం ఇచ్చింది. సో అదే ప్రింట్ అయింది, అంటే మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ అనేది ప్రింట్ అయినాయి, ఓకేనా. ఎందుకు, మనం అలాగే రాసాం కాబట్టి కోడ్ని, మనం రాసిన కోడ్ అదే వర్క్ చెప్పాం అనమాట కోడ్కి. సో చూడండి చెప్తాను ఎలాగంటే, ఇక్కడ ఒక్కొక్క పాయింట్కి ఏం జరిగింది, ఒక్కొక్క లైన్ ఆఫ్ కోడ్కి ఏం జరుగుతుందో మనకు తెలియాలన్నమాట. ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ వచ్చి మనం రాసింది ఎందుకు, ప్యాకేజ్ చేయడానికి. అంటే ఏంటి, ఇదంతా ఒక ఫోల్డర్, సేమ్ ఫోల్డర్ అని చెప్పడానికి. ఇంపోర్ట్ చేసింది ఏంటంటే మనకు కావాల్సిన వాల్యూస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. క్లాస్ నేమ్ అంటే ఫైల్ అనేది ఏంటంటే మనం ఇచ్చుకుంది రెవ్ అనే ఫైల్. అంటే ఇది ఒక పెద్ద ఫైల్ అనుకుంటే జావాలో మన ఫంక్షన్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి, మెయిన్ ఫంక్షన్ నుంచి. సో మనం ఇచ్చే ఒక మెయిన్ ఫంక్షన్, మన దాంట్లో ఒక మెయిన్ ఫంక్షన్ అని ఉంటుంది, అది ఫస్ట్ రన్ చేస్తుంది అనమాట. సో మెయిన్ ఫంక్షన్ రన్ చేయగానే ఈ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. ఇది మనం ఇచ్చిన ఫంక్షన్, ఓకే. ఇది మనం ఇచ్చిన ఫంక్షన్. ఇందులో మీరు చూసుకున్న లైన్ బై లైన్, ఫస్ట్ లైన్ ఏం చెప్తోంది, స్కానర్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయమన్నారు. సో ఎస్సి స్కానర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. స్కానర్ ఎందుకు వాడతారు, ఇన్పుట్ తీసుకోవడానికి. సో మనం ఏం చేసామంటే సైజ్, అరే సైజ్ ఎంత ఉంటుందో తీసుకున్నాం.
ఓకేనా, అరే సైజ్ ఎంత ఉంటుందో తీసుకున్నాం, ఎన్ వాల్యూ అనేది 5 అని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అరేని ఇక్కడ డిక్లేర్ చేసాం. అంటే ఏంటి, అరే అనే బాక్స్ ని కొనుక్కున్నాం అనమాట, లేకంటే మనం క్రియేట్ చేసాం. అరే అనే బాక్స్ తీసుకుని అరేకి ఎంత సైజ్ ఉండాలంటే సైజ్ ఉండాలని చెప్పి ఇచ్చాం. అంటే 5, అంటే 5 బాక్సెస్ కావాలని చెప్పి అన్నాం. అంటే ఏంటి, ఇప్పుడు నీకు ఒక 5 బాక్సెస్ వచ్చాయి, ఎంటీ బాక్సెస్ అనమాట. 1 2 3 4 5. వీటికి ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది అంటే 0 1 2 3 4, అంటే అది వాడి ఐడి అనమాట. అంటే ఇది బాక్స్ నెంబర్ 0, ఇది బాక్స్ నెంబర్ 1, ఇది బాక్స్ నెంబర్ 2. ఓవరాల్గా ఈ బాక్స్కి పేరు ఏంటి, మనం ఇచ్చింది ఏఆర్ఆర్, అరే అనే అరే అనే నేమ్ ఇచ్చామన్నమాట దానికి. తర్వాత ఏం చేసాము, 0 నుంచి సైజ్ వరకు ఒక ఇటరేషన్ని రన్ చేసాం అనమాట. ఐ వాల్యూ అంటే ఏమవుతుంది, ఐ వాల్యూ 0 నుంచి సైజ్ కంటే లెస్ దాన్, అంటే ఏంటి 0 నుంచి సైజ్ 5 కాబట్టి 4 వరకు వాల్యూ వెళ్తూ ఉంటాం అనమాట, 1 2 3 4 అని. ఓకేనా, వెళ్ళేటప్పుడు ఏం చేసాం ఇక్కడ, అరే ఆఫ్ బాక్స్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే ఏంటి మీనింగ్, ఇక్కడ ఫస్ట్ 0 అనమాట. అంటే ఏంటి, బాక్స్ నెంబర్ 0, బాక్స్ నెంబర్ 0 అంటే ఏంటి, బాక్స్ నెంబర్ 0 అంటే ఇది. అందులో వాళ్ళకి ఈక్వల్ అంటే ఏంటి, ప్లేస్ చేస్తున్నాం. ఏం ప్లేస్ చేస్తున్నాం, మనం ఏదైతే రీడ్ చేసామో ఎస్సీ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి, మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అది స్టోర్ చేయాలి. మనం ఫస్ట్ ఇచ్చిన ఇన్పుట్ ఏంటి 5 అనమాట. సో 5 ఇక్కడ స్టోర్ అవుతుంది. అయిన తర్వాత లూప్ అయిపోయింది, ఇది మళ్ళీ రిటర్న్ అవుతుంది, మళ్ళీ రన్ చేస్తుంది. ఈసారి ఐ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో 1 ఉన్నప్పుడు మనం ఏమి ఇచ్చాము, 4 ఇచ్చాము అనమాట. ఓకే, మళ్ళీ 2 అవుతుంది. 2 ఉన్నప్పుడు మనం ఏ వాల్యూ ఇచ్చాము, 3 ఇచ్చాము. సో ఇక్కడ 3 స్టోర్ అవుతుంది. మళ్ళీ 3 వస్తుంది అనమాట. 3 వచ్చినప్పుడు మనం ఏమి ఇచ్చాం, వాల్యూ 2 ఇచ్చాం. సో మళ్ళీ ఇంకొక వాల్యూ చేంజ్ అయ్యి 2 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఫైనల్గా 1 అవుతుంది. సో అలా 5 4 3 1 అని రీడ్ చేసి ఈ ఫర్ లూప్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇంకొక ఫర్ లూప్ వస్తుంది దీని తర్వాత. ఏమని, ఈ ఫర్ లూప్ ఉంది కింద, ఫర్ లూప్ చూసారంటే ఇక్కడ ఇంకో ఫర్ లూప్ ఉంది. ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది, 1 నుంచి 4 వరకు మళ్ళీ, ఐ మీన్ సారీ 0 నుంచి 4 వరకు మళ్ళీ రన్ చేస్తుంది. ఈసారి ఏం చేస్తుంది అంటే ప్రింట్ చేస్తుంది వాల్యూని, అంటే 0 నుంచి 4 వరకు వెళ్తూ ప్రింట్ చేస్తుంది అనమాట ప్రతి ఇటరేషన్లో. సో ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, బాక్స్ ఆఫ్ 0, 0 అంటే ఏంటి 5, బాక్స్ 0లో ఏముంది 5, సో 5 ప్రింట్ అయింది. ఒక స్పేస్ ఇచ్చింది, అంటే కొంచెం స్పేస్ వచ్చి మళ్ళీ బాక్స్ ఆఫ్ 1 ప్రింట్ అవుతుంది. ఈసారి బాక్స్ 1లో ఏముంది 4, సో 5 4 3 2 1, అంటే ఏంటి, మనం స్టోర్ చేసుకున్న దాన్ని ప్రింట్ చేసాం. సో ఈ లైన్ ఆఫ్ కోడ్ ఏంటంటే అరేని స్టోర్ చేయడానికి. ఓకేనా, ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్స్ ఒక్కొక్కటి ఎందుకో చెప్తున్నాను చూడండి. ఈ లైన్ ఆఫ్ కోడ్లో మనం సైజ్ని రీడ్ చేసుకున్నాం. ఈ లైన్ ఆఫ్ కోడ్లో మనం అరేని డిక్లేర్ చేసుకున్నాం, అరే సైజ్ని. ఈ లైన్ ఆఫ్ కోడ్లో మనం ఏం చేసామంటే ఒక్కొక్కటిగా చెప్తాను అండి. ఈ లైన్ ఆఫ్ కోడ్లో మనం ఏం చేసాం, రీడ్ చేసాం, ఇంటీజర్ సైజ్ని రీడ్ చేసాం, సైజ్ ఆఫ్ ఇంటీజర్ని రీడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్లో ఏం చేసామంటే ఆ సైజ్కి తగినట్టు బాక్స్, అంటే సైజ్ ఆఫ్ అరే అనమాట, మీన్ క్రియేటెడ్ అరే అనమాట. అంటే ఏంటి, ఈ సైజ్ సంబంధించి అరేని క్రియేట్ చేసాం అనమాట, అంటే అంత సైజ్ అరేని క్రియేట్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేసామంటే ఇక్కడ ఈ పాయింట్లో ఏం చేసామంటే లూపింగ్లో మనము, ఓకే, బాక్స్ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో సైజ్ ఆఫ్ బాక్స్ అనేది 0 1 2 3 4 అనేది ఐ వాల్యూని మారుస్తూ వెళ్ళాం. ఐ వాల్యూ ఏం చేసిందంటే ఇలా ఇలా మారుతూ వెళ్ళింది అనమాట. వెళ్ళే ప్రతిసారి ఏం చేసామంటే ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు ఒకటి రీడ్ చేసాం వాల్యూ, అది స్టోర్ అయింది ఇక్కడ. నెక్స్ట్ 4 3 2 1 అని చెప్పి ఇక్కడ ఏం చేసాం, మనము యాక్సెప్ట్ చేసాం, యాక్సెప్టింగ్ వాల్యూస్ ఆఫ్ ఇంటూ అరే అనమాట. అంటే ఏంటి, అరేలోకి వాల్యూస్ని ప్లేస్ చేసాం మనం. నెక్స్ట్ ఏం చేసాం, కింద వాటిని ప్రింట్ చేసాం. అంటే ఎలాగా, సేమ్ మళ్ళీ ఇటరేట్ అవుతుంది అనమాట. ఐ వాల్యూ అనేది, ఐ అనేది 0 నుంచి సైజ్ వరకు మళ్ళీ మారుతూ వెళ్తుంది. అంటే ఏంటి, ఐ అనేది వాల్యూ ఇలా వెళ్తూ ఉంటుంది. వెళ్ళే ప్రతిసారి ఏం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. అరే ఐ అంటే ఇందులో ఉండే వాల్యూని ప్రింట్ చేయాలి. సో ఐ 0 ఉన్నప్పుడు 5 ప్రింట్ అవుతుంది, 1 ఉన్నప్పుడేమో 4 ప్రింట్ అవుతుంది, ఇండెక్సింగ్ 2 ఉన్నప్పుడేమో 3 ప్రింట్ అవుతుంది, 3 ఉన్నప్పుడేమో 2 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 1 ప్రింట్ అవుతుంది అనమాట. అలా ఒక్కొక్కటి ప్రింట్ అవుతూ వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే అరేని ఎలా మనం క్రియేట్ చేయాలి, ఎలా మనం
ఇటరేట్ చేసి వాల్యూ పోస్ట్ చేయాలి, లేదంటే ఎలా మనం రీచ్ చేయాలో తెలుసుకున్నాం. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే రివర్స్. సో రివర్స్ చేయడం అంటే ఏంటి, మనం సపోజ్ ఇప్పుడు ఇది ఇండెక్సింగ్ అనేది మనం ఏంటి ఇప్పుడు బాక్స్ అనేది మన దగ్గర ఆల్రెడీ ఉంది. బాక్స్లో ఉండే వాల్యూస్ని అంటే ఇలా ఒక బాక్స్ అండి 1 2 3 4 5, ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి వాల్యూస్ 5 4 3 2 1 ఉన్నాయి. ఇండెక్సింగ్ ఏమో 0 1 2 3 4 అనమాట. ఇండెక్స్ అంటే దాని ఐడి అనమాట. ఓకే, సో మనం ఏం చేసామంటే ఇలా నుంచి రీడ్ చేయడం వల్ల ఐ మీన్ ఏంటి ఇట్ సైడ్ నుంచి రీడ్ చేయడం వల్ల 5 4 3 2 1 వచ్చింది. అదే మనం ఇటు నుంచి రీడ్ చేసామనుకో ఏమని ఐ వాల్యూ అనేది ఇలా మారుతూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ 4 రీడ్ చేస్తాం అంటే 1 వస్తుంది. సో 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5. సో ఇలా రీడ్ చేస్తే ఏమైంది మనకి మనకి రివర్స్ వచ్చిందనమాట. అంటే ఏంటి ఈ నెంబర్ యొక్క రివర్స్ మనకు వచ్చేసింది అనమాట. సో అప్పుడు ఎలా అంటే మనం రివర్సింగ్గా రీడ్ చేయడం నేర్చుకోవాలి. అంటే ఏంటి ఐ నుంచి కాకుండా సైజ్ నుంచి రీడ్ చేయాలి. అంటే ఏంటి ఐ ఈక్వల్ టు సైజ్ -1 నుంచి అంటే 5 ఇస్తే 4 అనమాట నుంచి ఐ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయ్యేంత వరకు ఏమవ్వాలి ఐ వాల్యూ తగ్గుతూ వెళ్ళాలి. సో ఇది మనం కోడ్ని రన్ చేయాలన్నమాట ఇప్పుడు. ఓకే, సో మనం ముందు సైజ్ ఇవ్వాలి, సైజ్ 5 ఇద్దాం. ఓకేనా, నెక్స్ట్ దాని యొక్క అరే ఐ మీన్ వాల్యూస్ ఇవ్వాలి ఆ సైజ్లోకి. అంటే ఇప్పుడంటే మనం 5 ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి 5 బాక్సెస్ క్రియేట్ అయినాయి అనమాట. 1 2 3 4 5 బాక్సెస్, ఒక్కొక్క నెంబరింగ్ 0 1 2 3 4 అనమాట. మనం ఇప్పుడు ఏం చేసామంటే బాక్స్లలోకి వాల్యూస్ ఇస్తున్నాం. ఓకే, ఏమని ఇచ్చాం ఫస్ట్ బాక్స్లో 5 ఇచ్చాం, తర్వాత 4 ఇచ్చాం, 3 ఇచ్చాం, 2 ఇచ్చాం, 1 ఇచ్చాం అనమాట. అంటే ఏంటి ఇలా ఒక ఫస్ట్ బాక్స్లో 5, నెక్స్ట్ బాక్స్లో 4, నెక్స్ట్ బాక్స్లో 3 2 1 ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏం చేసాము ఓకే రన్ చేసాం. అది ఏమి ఇచ్చింది మనకి రివర్స్ ఇచ్చింది. అంటే ఏంటి మనం ఏం చేసాం మనం రివర్స్లో రీడ్ చేసాం కదా ఐ వాల్యూ అనేది. హాయ్ స్పోర్ట్స్ అప్డేట్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ హార్ట్. సో 4 నుంచి మనం ఇలా వెనక్కి వెళ్తున్నాం అనమాట. సో అందుకు ఏమైంది 1 ప్రింట్ అయింది. తర్వాత థర్డ్ ఇండెక్స్కి వచ్చినప్పుడు థర్డ్లో ఐ మీన్ థర్డ్ బాక్స్లో ఏముంది 2 ఉంది వాల్యూ. సో 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఐడి అంటే సెకండ్ బాక్స్లో తీసుకున్నాం ఏమైంది 3 ఉంది కాబట్టి 3 ప్రింట్ అయింది. నెక్స్ట్ మనం ఫోర్త్ బాక్స్కి వచ్చాం. ఫోర్త్ బాక్స్లో ఏముంది అంటే ఐ మీన్ ఫస్ట్ బాక్స్లో ఏముంది 4 ఉంది. సో మనకి 4 ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 5 అంటే 0th బాక్స్ అంటే ఇండెక్స్ 0 ఉన్న బాక్స్లో 5 ఉంది కాబట్టి మనకి 5 ప్రింట్ అయింది అనమాట. ఓకే, అలా అనమాట. ఇదేంటి ఇది వాచింగ్ 0 ఉంది బట్ కామెంట్ అయితే వచ్చింది. ఓకే, సో ఇలా అనమాట. అంటే ఏంటి ఇక్కడ మనం ఏంటంటే రివర్స్లో రీడ్ చేసాం, బట్ మనకి రివర్స్లో రీడ్ చేయడం కాదు అరేనే రివర్స్ చేయాలి. సో మనం ఏంటి ఇక్కడ రీడ్ చేసే బదులు మనం కానీ అరేలో స్టోర్ చేసుకున్నాం అనుకో, అంటే ఏంటి మనము మామూలుగా మనం ఇక్కడ ఎలాగైతే మనం స్టోర్ చేసుకున్నామో మనం ఇక్కడ ఇన్పుట్ అనేది టెర్మినల్ నుంచి ఇచ్చాం. టెర్మినల్ అంటే ఇదనమాట, ఇక్కడ ఉండే దీన్నే టెర్మినల్ అంటారు. ఓకే, టెర్మినల్ నుంచి ఇచ్చినప్పుడు ఇది స్టోర్ చేసాం అనమాట. ఏంటి ఇన్స్టెడ్ ఆఫ్ ఇది ఓకే మనం ఇందాక రివర్స్ చేసే వాల్యూ ఏదైతే ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఉందో దాన్ని ఒక కొత్త రేలో స్టోర్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది మనం రివర్స్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలాగో చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఇంకొక కొత్త అరే తీసుకోవాలి. సపోజ్ ఇది మనం అరే అన్నాం కాబట్టి నెక్స్ట్ ఒక కొత్త అరే ఏముంటుంది రివర్స్ అరే అనమాట. సో మనం ఏం చేద్దామంటే మనం రివర్స్లో రీడ్ చేస్తున్నాం కదా, ఈ లైన్ ఆఫ్ కోడ్లో మనం రివర్స్లో రీడ్ చేసాం కదా, అది తీయేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం ఒక కొత్త అరే తీసుకుంటాం రివర్స్ అరే అని ఇంట్ ఓకే రివర్స్ లేదా ఆర్ఈవి అంటే రివర్స్ అరే అని ఏఆర్ఆర్ రివర్స్ అరే. ఓకే, తీసుకొని క్రియేట్ చేస్తాం మనం ఒక అరే బాక్స్ అంటే కొత్త బాక్స్ తీసుకున్నాం. న్యూ ఇంట్ సేమ్ ఆ బాక్స్ కూడా సైజ్ ఎంత ఉండాలి సేమ్ పాత బాక్స్ ఎంత ఉందో అంతే ఉండాలన్నమాట. ఓకే, సేమ్ సైజ్తో ఇంకొక బాక్స్ తీసుకున్నాం కొత్త బాక్స్. ఓకే, అంటే ఇప్పుడు మనం కోడ్ రన్ చేసేటప్పుడు ఏమవుతుందో చూడండి. ఫస్ట్ థింగ్ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఓకే ఇక్కడ ఏంటంటే మనం ఇది ఇక్కడ ప్యాకేజ్ మీనింగ్ ఏంటంటే ఇదంతా ఒక ఫోల్డర్ అని చెప్పి ఇది ఎస్ఎల్ స్టెప్ 1 లెక్చర్ 5 డాట్ జావా అంటే ఏంటి స్టెప్ 1 లెక్చర్ 5లో జావాలో ఉందని మన ఈ ప్యాకేజ్ అని చెప్పి అంటే ఏంటి ఫోల్డర్ని డిఫైన్ చేసాం. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏం చేసాం ఇక్కడ ఈ లైన్ ఆఫ్ కోడ్లో మనకి స్కానర్ అంటే ఏంటి మనకు కావాల్సిన ఐటమ్స్ని తెచ్చి పెట్టుకున్నాం మన దగ్గర. ఓకే,
తెచ్చిపెట్టుకున్న ఐటమ్ని మనం ఇక్కడ ఏంటంటే బాక్స్లో యూస్ చేసాం అనమాట. ఏంటి స్కానర్ ఇక్కడ ఎక్కడైతే మనం మెన్షన్ చేసామో ఫస్ట్ థింగ్ ఈ మెయిన్ క్లాస్ ఎక్కడైనా సరే మనం ఫైల్ ఒకటి తీసుకుంటే ఒక రివర్స్ అనేది ఒక పెద్ద ఫైల్ అనుకోండి. ఆ ఫైల్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే మెయిన్ క్లాస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? జావాలో ఏ క్లాస్ తీసుకున్నా ఫస్ట్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మెయిన్. ఓకే, సో మెయిన్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో మెయిన్లో ఏమైంది, నెక్స్ట్ స్కానర్ అనే ఒక క్లాస్ తీసుకొని స్కానర్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. స్కానర్ ఆబ్జెక్ట్ ఎందుకంటే అది ఒక డివైస్ అనుకోండి. ఓకేనా? స్కానర్ అనే ఒక డివైస్ని తీసుకున్నాం. ఆ స్కానర్ ఏం చేస్తుంది, రీడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంటే టెర్మినల్ నుంచి వాల్యూ అనేది తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో మనం స్కానర్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఓకే, ఈ లైన్ ఆఫ్ కోడ్లో మనం స్కానర్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఈ ఇంట్ సైజు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అనేది కదా, దీని మీనింగ్ ఏంటంటే సైజ్ అని ఒక వేరియబుల్ తీసుకొని, ఓకే, సైజ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ యొక్క వేరియబుల్లోకి మనం ఏదైతే వాల్యూ ఇస్తామో టెర్మినల్ నుంచి ఆ వాల్యూని స్టోర్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చాను. ఓకే, అంటే 5 అనేది సైజ్ అనమాట. సైజ్ అనే వేరియబుల్లోకి 5 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ లైన్ ఆఫ్ కోడ్లో మనకి సైజ్ అనేది డిక్లేర్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మనం అరే అనేది డిక్లేర్ చేసాం. అంటే ఒక బాక్స్ని క్రియేట్ చేసాం అనమాట. మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్నింటినీ స్టోర్ చేయడానికి ఒక బాక్స్ తీసుకున్నాం. ఆ బాక్స్ యొక్క సైజ్ ఎంత ఉండాలంటే ఇక్కడ మెన్షన్ చేసాం, ఏమని 5 ఉండాలని. అంటే ఏంటి, మనకి 5 ప్లేసెస్ ఉండే ఒక బాక్స్ కావాలి. అది కూడా ఏంటి, ఇంటీజర్ స్టోర్ చేసుకోవడానికి. అంటే ఇంటీజర్లు మాత్రమే పెట్టగలగాలి ఆ బాక్స్లో. సో 1 2 3 4 5. ఓకేనా? సో వీటికి ఇండెక్సింగ్ ఉంటుంది. అంటే ఏంటి, ఇది 0th బాక్స్, ఇది ఫస్ట్ బాక్స్, ఇది సెకండ్ బాక్స్, ఇది థర్డ్ బాక్స్, ఇది 4th బాక్స్ అనమాట. ఓకే, అంటే ఆ బాక్స్కి నెంబరింగ్ అనేది మనం 0 నుంచి ఇచ్చాం. మనకి లెక్కలు రావనుకోండి, మనం 0 నుంచి ఇచ్చాం నెంబరింగ్ అనేది. ఓకే, ఎందుకు 0 నుంచి ఇచ్చారంటే అది మామూలుగా జావాలోనే డిఫాల్ట్ క్రియేట్ చేసేటప్పుడు అట్లా ఇచ్చారనమాట 0 నుంచి అని. సో 0 1 2 3 4 అనమాట. ఇది 0th బాక్స్, ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, 4th బాక్స్. ఇదేంటి, వీటినే మనము మన లాంగ్వేజ్లో అంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో ఇండెక్స్ అంటాం అనమాట. ఇప్పుడు పేజ్కి ఎలా అయితే ఇండెక్స్ ఉంటుందో అది కూడా ఇది ఇండెక్స్ అనమాట. ఓకే, సో సైజ్ని మనం క్రియేట్ చేసాం అరేని. నెక్స్ట్ ఏం చేసాం, ఇక్కడ లూపింగ్లో మనకి లూపింగ్ ఎందుకు వాడుతుందో తెలుసు, వాల్యూని మార్చుతూ ఉండడానికి. ఓకేనా? సో ఐ వాల్యూ అనేది, ఐ అనే ఒక వాల్యూని మనం ఏం చేసాము, సైజ్ కంటే ఒక వాల్యూ తక్కువ వరకు మనం రన్ చేసాం అనమాట. అంటే ఐ వాల్యూ ఏమవుతుందంటే 0 1 2 3 4 వరకు వెళ్తుంది. ఓకే, సేమ్ ఫస్ట్ 0 ఉన్నప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ 0 ఉంటుంది. 0 ఉన్నప్పుడు ఏం చేసాము, ఏఆర్ఆర్ ఆఫ్ 0th బాక్స్. 0 ఉన్నప్పుడు ఏం చేసామంటే 0th బాక్స్. 0th బాక్స్ అంటే ఏంటి, ఇది 0th బాక్స్ లేకి ఈక్వల్ టు లేకి మనం ఏం పంపించాము, ఏ వాల్యూ అయితే మనం రీడ్ చేసామో టెర్మినల్ నుంచి ఆ వాల్యూని పంపించాం. మనం ఏ వాల్యూ రీడ్ చేసాం, ఫస్ట్ మనం ఇచ్చే వాల్యూ ఎంత, 5. ఓకే, మనం ఇందాక ఇచ్చాం కదా 5 ఇచ్చాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాము, 4 ఇచ్చామన్నమాట. అంటే ఏంటి, 1 వస్తుంది. 1th బాక్స్లో ఏమి వెళ్ళాలి, 4 వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ బాక్స్లోకి ఏం వెళ్ళాలి, మనకి సేమ్ మళ్ళీ రీడ్ చేసేది 3 వాల్యూ వెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ బాక్స్లోకి ఏం వెళ్ళాలి, 2. 4th బాక్స్లోకి ఏం పంపించాం, 1 అనమాట. అంటే ఏంటి, మనం 5 4 3 2 1 ఎంటర్ చేయాలనుకున్నాం బాక్స్లోకి. సో ఎంటర్ చేసాం, బాక్స్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఏం చేసాం, మనం ఒక కొత్త బాక్స్, అంటే ఈ లైన్ ఆఫ్ కోడ్లో ఏం చేసాం, మనం ఒక కొత్త బాక్స్ని క్రియేట్ చేసుకున్నాం. అంటే ఏంటి, సో మనం రన్ చేసి ఇక్కడ వరకు వచ్చాం, ఇక్కడ వరకు వచ్చేసాము. ఈ రివర్స్ అరేలో ఏం చేసాం, ఒక కొత్త బాక్స్ని క్రియేట్ చేసాం, ఒక కొత్త బాక్స్ అనమాట. అంటే ఏంటి, మన ఇక్కడ ఇంకోటి ఈ బాక్స్ నేమ్ ఏంటి, ఏఆర్ఆర్. అంటే ఏంటి, ఇక్కడ ఉండే ఈ డబ్బా పేరు ఏఆర్ఆర్. మనం ఒక కొత్త బాక్స్ క్రియేట్ చేసుకున్నాం అరే అనే ఒక బాక్స్ని. దానికి ఒక నేమ్ ఇచ్చుకున్నాం, ఏమని, రివర్స్ ఏఆర్ అని. రివర్స్ ఏఆర్ అంటే ఆర్ఈవి ఏఆర్ఆర్ అని ఇచ్చాం. ఇది కూడా ఒక బాక్స్, సేమ్ ఎంత ఉంటుంది, ఎన్ని బాక్సులు ఉంటాయి, సేమ్ సైజ్ ఎంత ఉన్నాయో అన్ని బాక్సులు ఉంటాయి. అంటే ఏంటి, 5 డబ్బాలు ఉండే ఒక బాక్స్ అనమాట ఇది. ఓకే, సో దానికి కూడా ఏముంటుంది, సేమ్ ఇండెక్సింగ్ అలాగే ఉంటుంది. ఇది ఏమో 0 బాక్స్, ఇది ఫస్ట్ బాక్స్, ఇది సెకండ్ బాక్స్, ఇది థర్డ్ బాక్స్, ఇది 4th బాక్స్ అనమాట. ఇలా ఉన్న బాక్స్ని మనం ఏం చేయాలంటే రివర్స్గా స్టోర్ చేయాలి. అంటే ఏంటి, పైన ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని రివర్స్గా మనం స్టోర్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు పైన 5 4 3 2 1 ఉంటే రివర్స్, ఇది రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది. అంటే రివర్స్గా స్టోర్ చేయాలి. ఓకే, మనం ఇక్కడ ఆల్రెడీ మనం స్టోర్ చేయడం ఎలాగో నేర్చుకున్నాం, ఏమని, ఒక ఇటరేషన్ చేస్తూ 0 నుంచి బాక్స్లో స్టోర్ చేస్తూ రావాలని. ఓకే, కరెక్టేనా? సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఎలా స్టోర్ చేయొచ్చు అంటే,
ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాల్యూస్ని రివర్స్లో ఉండే వాటిని మనం స్టోర్ చేసుకోవాలి. సో ఎలా స్టోర్ చేసుకోవాలి? ఫస్ట్ బాక్స్లోకి మనకి ఏం రావాలి చెప్పండి? ఫస్ట్ బాక్స్లో 1 రావాలి. ఓకే, అంటే ఏంటి? రివర్స్ అరే 0 ఉన్నప్పుడు 1 రావాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, రివర్స్ అరే అనేది. ఓకే, మనం ఇక్కడ ఇది కొంచెం, సో మీకు ఇది అర్థమైంది కదా. సో మనం బాక్స్ మాత్రం సపరేట్గా తీసుకున్నాం. ఇప్పుడు మనం జస్ట్ బాక్సుల వరకే పార్ట్ మాత్రమే, మొత్తం కోడ్ కాకుండా బాక్స్ మాత్రమే గీసుకున్నాం. ఓకే, ఓకే, ఇది ఫస్ట్ బాక్స్ 1 2 3 4 5 0 1 2 3 4 5 4 3 2 1. ఓకే, నెక్స్ట్ ఇది సెకండ్ బాక్స్ 1 2 3 4 5. సేమ్ ఇది కూడా 1 2 3 4. ఇది ఏంటంటే ఇది రివర్స్ అరే ఆర్ఆర్, ఇది ఏఆర్ఆర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? మనము బాక్స్ క్రియేట్ చేసాం. ఓకే, మనకి ఏం చేయాలంటే ఈ బాక్స్లోకి ఏం రావాలి? ఈ డబ్బాలో మనం 1ని ప్లేస్ చేయాలి, తీసుకొచ్చి ఇది ప్లేస్ చేయాలి. సో మనం ఏం చేయాలి ఇక్కడ? సో ఒక లూపింగ్ తీసుకుంటాం. ఫర్ ఏంటి, మనం ఒక ఆర్డర్లోనే కదా ప్లేస్ చేసేది. ఏంటి, 0 బాక్స్ని ప్లేస్ చేస్తాం, ఫస్ట్ బాక్స్ని ప్లేస్ చేస్తాం, సెకండ్ బాక్స్ని, థర్డ్ బాక్స్ని, ఫోర్త్ బాక్స్ని. సో ఒక లూపింగ్లోనే వెళ్ళాలి. అంటే ఏంటి, ఇంట్ ఐ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి ఐ లెస్ దాన్ సైజ్ వరకు, అంటే ఏంటి 4 వరకు వెళ్ళాలి. వెళ్ళి ఓకే, ఫస్ట్ బాక్స్లో ఏం స్టోర్ అవ్వాలి అంటే ఏఆర్ఆర్ ఐ ఉన్నప్పుడు, అంటే ఏఆర్ఆర్ 0 ఉన్నప్పుడు మనకి ఎంత కావాలి? సైజ్ మైనస్ ఐ. అంటే ఏంటి, ఏఆర్ఆర్ ఐ మీన్ ఆర్ఈవి అంటే రివర్స్ బాక్స్. ఈ కింద బాక్స్లో ఉండే 0లకి మనం ఏం చేయాలి? పైన బాక్స్ అంటే ఏంటి, ఏఆర్ఆర్లో సైజ్ మైనస్ ఐ అనమాట ని పంపించాలి. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏంటి, ఐ అనే వాల్యూ అంటే ఎంత? ఇక్కడ మనకి 0, ఫస్ట్ 0 ఉంటుంది. సైజ్ మైనస్ ఐ అంటే ఎంత? సైజ్ మైనస్ ఐ, సైజ్ అనేది 5. 5 మైనస్ 0 అంటే ఎంత? 5 అనమాట. కానీ మనకు 5లో ఉండదు కదా, 4లో ఉండేది రావాలి. అంటే ఏంటి, ఇక్కడ ఇంకొకటి డిక్రీజ్ చేయాలి మనం. ఓకే, సో ఇంకొకటి డిక్రీజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇంకో -1 అనమాట. ఇలా ఉన్నప్పుడు మనకు ఐ వాల్యూ అనేది మనకి ఏం చేంజ్ అవుతుంది? 0 1 2 3 4. 0 ఉన్నప్పుడు 5 - 1 ఎంత? 4. 4 - 0. 4 - 0 ఎంత? 4. నెక్స్ట్ 4 - 1 ఎంత? 3. 2. 4 - 2 ఎంత? 2. 4 - 3 ఎంత? 1. 4 - 4 ఎంత? 0. అంటే ఏంటి, మన ఇదేమో ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఓకేనా, ఇదేమో డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే ఏంటి, ఇందులో ఉండే వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, ఈ వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇలా స్టోర్ అవుతూ వెళ్తుంది. అంటే ఏంటి, రివర్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఏంటిది ఇక్కడ స్టోర్ అయిందంటే జస్ట్ స్టోర్ చేసాం. మనం ఇప్పుడు ఏం చేయాలి? స్టోర్ చేసుకున్న దాన్ని ప్రింట్ చేయాలి. ఓకే, ఇదే వాల్యూని మనం ప్రింట్ చేయాలి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది వాల్యూని ప్రింట్ చేస్తాం అనమాట. ఇలా మనం ఇందాక చూసాం ప్రింట్ చేయడం. ఏంటంటే లూప్ రన్ చేస్తూ మనం ఏంటంటే లూపింగ్లో దాన్ని ప్రింట్ చేయాలన్నమాట. అంతే. system.out.print రివర్స్ అరే ఐ వాల్యూ. ఓకే, ప్లస్ స్పేస్ అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు రన్ చేస్తాం. రన్ చేయంగానే 5 అంటే మనం వాల్యూ ఇచ్చామన్నమాట. ఇచ్చిన తర్వాత ఏం చేసాము? వాల్యూస్ ఇవ్వాలి దానికి. మనం 5 4 3 2 1 అనే వాల్యూస్ ఇచ్చాం. ఇవ్వగానే మనకి రివర్స్ ప్రింట్ అయింది. ఇది ఎక్కడ ప్రింట్ అయింది? మనకి ఎలా ప్రింట్ అయిందంటే ఒక కొత్త వేరియబుల్ స్టోర్ చేయడం వల్ల ఇది ప్రింట్ అయింది. ఇది వే 1 అనమాట. ఇదేంటి, ఇది ఫస్ట్ వే. అంటే అరేని రివర్స్ చేయడానికి మనకు ఉండే ఫస్ట్ వే అనమాట ఇది. ఇది వే 1. ఏం చేయాలి? ఒక కొత్త అరే తీసుకొని బై యూజింగ్ న్యూ అరే. ఓకే, లేదు మనం ఏం చేయొచ్చు అంటే ఆన్ ద స్పాట్ కూడా చేయొచ్చు. అంటే ఏంటి, ఇందాక నేను చెప్పా కదా, ప్రతిసారి ఒక టెంపరీ వేరియబుల్ తీసుకొని అది కూడా చేయొచ్చు అనమాట. సో మనం ఒక్కసారి మన వ్యూవర్స్ దగ్గరికి వెళ్దాం. ఓకే, వాచింగ్ 2 ఉంది. యాక్చువల్లీ వాచింగ్ తక్కువ ఉంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది. స్టిల్ అయినా కూడా చెప్తాను అనమాట.
సో ఓపికగా ఉండాలి మనం. సో మనం ఇదేని మనం ఇప్పుడు పైథాన్లో చేద్దాం. ఓకే, సో సేమ్ థింగ్ మనం ఒక పైథాన్లో చేద్దాం. పైథాన్, బట్ పైథాన్లో అరేని మనం ఎలా డిక్లేర్ చేయొచ్చు తెలియదు నాకు. సో అది నేర్చుకున్నాం. ఓకే, ఫస్ట్ థింగ్, హౌ హౌ డస్ అండ్ అరే వర్క్ ఇన్ పైథాన్. సరే, పైథాన్లో అరే ఉండదు. సో ఇన్ పైథాన్ ద మోస్ట్ కామన్ వే టు వర్క్ విత్ అన్ అరే లైక్ స్ట్రక్చర్ ఇస్ యూజింగ్ ఎ లిస్ట్ అనమాట. సో అరే ఉండదు అనమాట, లిస్ట్ ఉంటుంది. ఓకే, లిస్ట్ అనమాట. ఓకే, ఇలా ఏఆర్ఆర్ అని ఇచ్చి ఇలా బాక్స్ చేయడం అంతే అనమాట. సో మనకి రీడ్ చేయడం అంటే ఎలాగ, మళ్ళా రీడ్ చేయడం ఎలాగో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనకు జావా కోడ్ ఇద్దాం. జావా కోడ్ని అది ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. మనం తర్వాత అండర్స్టాండ్ చేసుకుందాం, నేర్చుకుందాం. ఓకే, నో use this code in Python. Sure, the Python version of your Java code. ఫస్ట్ థింగ్ ఏంటంటే సైజ్ అనమాట. ఓకే, అరే ఈక్వల్ టు, సో మనం ఇక్కడ ఏం జరిగిందో మనం ఒక్కొక్కటి రీడ్ చేసుకుందాం, అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఇక్కడ సైజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఓకే, అదేంటి మనం రీడ్ చేసుకున్నాం అంటే ఏంటి, మనకు ఉండే బాక్స్ ఏదో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ యొక్క సైజ్ ఎంత ఉండాలో మనం ముందు నోట్ చేసుకున్నాం. సపోజ్ మనం 5 అని నోట్ చేసాం. అరే ఏఆర్ఆర్ అనే ఒక అరే అనమాట. అరే లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. అంటే ఏంటి, మనం ఇచ్చే ఇన్పుట్ని స్ప్లిట్ చేయమంటుంది ఇంటీజర్. టు బి ఫ్రాంక్ ఇది నాకు అర్థం కాలేదు. రెవ్ ఈక్వల్ టు బాక్స్ ఆఫ్ 0 స్టార్ రివర్స్ యూజింగ్ ఏ న్యూ లిస్ట్. ఏంటి ఇది అసలు, అయితే నిజంగా కన్ఫ్యూజింగ్ ఉందబ్బా. ఏంటిది, ఏం అర్థం కావట్లే. వెయిట్, ఓకే వెయిట్, మనకేం అర్థం కావట్లేదు. సో మనం ఏంటంటే ఇంకా నేర్చుకుందాం మళ్ళీ. ఓకే, ఈ జావా ఈజీ, పైథాన్లో నాకు మొత్తం కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, హౌ టు క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ సైజ్ n in Python. In Python you can create a list of size. ఓకే, ఇలా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఏఆర్ అని ఇచ్చి ఒక బాక్స్ బ్రాకెట్ ఇచ్చి, అంటే బ్రాకెట్ అంటే ఒక బాక్స్ అనుకోండి, బాక్స్ ఇంటూ ఎన్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, అన్ని బాక్సెస్ క్రియేట్ అవుతాయి. ఓకే ఓకే, అంటే మనం క్రియేట్ చేయడం మొదలు పెడదాం. rev.py ఓకే, సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి, ఏంటి సైజ్ కోసం అని. ఇంట్ సైజ్ ఈక్వల్ టు, సరే మనం పైథాన్లో డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. సైజ్ ఈక్వల్ టు ఇంటీజర్ ఆఫ్ టైప్ ఇన్పుట్. ఓకే, అంటే ఏంటి, సైజ్ తీసుకున్నాం, ఇన్పుట్ సైజ్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం మనము, ఆ సైజ్తో ఒక బాక్స్ క్రియేట్ చేసుకోవాలి. బాక్స్ క్రియేట్ చేయడం ఎలాగో మనం ఇందుకే నేర్చుకుందాం. ఏఆర్ఆర్ ఈక్వల్ టు ఒక ఎంటీ బాక్స్ 0 అని పెట్టి దాన్ని మనం మల్టిప్లై చేయాలి, ఇంటూ సైజ్ చేస్తే మనకి ఆ బాక్స్ క్రియేట్ అయింది. ఓకే, బాక్స్ క్రియేట్ అయిన తర్వాత ఏంటి, మనం ఆ బాక్స్లోకి వాల్యూని ఇన్పుట్ ఇవ్వాలి. అంటే ఏం చేయొచ్చు మనం, ఫర్ ఐ, పైథాన్లో ఏం చేయాలి, ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే,
ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 నుండి ఆ సైజ్ వరకు లూప్ రన్ అవ్వాలి. సేమ్ మనం ముందు చేసినట్టే ఫర్ లూప్ లాగే ఇది కూడా పైథాన్లో లూపింగ్ ట్రై చేస్తున్నాను అనమాట. చేసి మనం ఏం చేయాలి, ఆ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అనే దాంట్లోకి మనము ఇన్పుట్ ఇవ్వాలి. అంటే ఏంటి, ఇంటీజర్ ఆఫ్ టైప్ ఇన్పుట్ అనమాట అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, దాని తర్వాత ప్రింట్ చేయాలి. అంటే మనం ఫస్ట్ ప్రింట్ చేసి చెక్ చేస్తాం మన కోడ్ అనేది వర్క్ అవుతుందా లేదా అని. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ రేంజ్ ఓకే 0 కామా సైజ్ ఓకే ప్రింట్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ కామా ఎండ్ ఈక్వల్ టు ఎండ్ అనేది ఏమవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. ఓకే, ఇది రన్ చేద్దాం మనం. 5 మనకి ఏదో ఎర్రర్ వచ్చింది, ఏమని ఇచ్చారు, సో ఇంట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి స్ట్రింగ్. అసలు ఎక్కడ వచ్చింది ఎర్రర్ అనేది, లైన్ 4లో వచ్చింది, ఇక్కడ లైన్ 4లో వచ్చింది. ఓకే, సో ఇంట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి ఏ స్ట్రింగ్. సో ఏ బైట్స్ లైక్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఏ రియల్ నెంబర్ నాట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఆఫ్ మెథడ్ ఆఫ్ డి అనమాట. ఓకే, సో అసలు ఏంటో ఎర్రర్ మనకు తెలియదు కాబట్టి మనం చాట్ జీపీటీకి ఇచ్చి నేర్చుకుందాం. జావా నాకు వచ్చు, పైథాన్ ఏంటంటే మనం ఇప్పుడు జావా బేస్ చేసుకొని పైథాన్ నేర్చుకుంటున్నాను అనమాట. ఓకే, యు ఆర్ వెరీ క్లోజ్, దెర్ ఇస్ జస్ట్ అ స్మాల్ బగ్. ఏంటంటే యు ఆర్ అసైనింగ్ ద ఫంక్షన్ ఇన్పుట్ ఇట్ సెల్ఫ్, నాట్ ఇట్స్ రిటర్నింగ్ వాల్యూ. ఓ ఓకే ఓకే, ఇన్పుట్ అన్నాం కానీ ఇన్పుట్లో మళ్ళీ ఇంకో బ్రాకెట్ ఉండాలి. యా, అంటే ఏంటంటే ఇక్కడ ఇన్పుట్కి బ్రాకెట్ మర్చిపోయాను. ఇక్కడ ఇన్పుట్ కూడా బ్రాకెట్స్ ఉంటాయి కదా, అంటే అది ఫంక్షన్ కదా, ఇన్పుట్ అనేది ఫంక్షన్ కదా. సో అంతా కరెక్టే, మనం రాసిన కోడ్ అంతా కూడా కరెక్టే. ఇన్పుట్ తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ అవ్వాలి. రన్ చేస్తాం ఇప్పుడు. సో 5 అనమాట. తర్వాత నెంబర్లు ఇవ్వాలి. సో మనం ఏమిద్దాం అంటే 5 4 3 2 1 ఎర్రర్. ఎందుకంటే మనకి లైన్ పైథాన్ అనేది ఎప్పుడు కొత్త లైన్లో రీడ్ చేయాలన్నమాట. సో మనం ఏం చేద్దామంటే సైజ్ అనేది 5, నెంబర్ అనేది 5 4 3 2 1 ఇస్తే మనకు అప్పుడు అరే వాల్యూస్ అనేవి స్టోర్ అయ్యాయి. సో ఇన్పుట్ అనేది మనం స్పేస్ ఇచ్చి రీడ్ చేయడం ఎలాగో చూసుకోవాలన్నమాట. ఇన్పుట్ రీడింగ్ టోటల్ లైన్, హౌ టు రీడ్ స్పేస్ బై స్పేస్. టు రీడ్ స్పేస్ సపరేటెడ్ ఇన్పుట్ వాల్యూస్ లైక్ 10. మనం ఖచ్చితంగా స్పేస్ సపరేటెడ్ అయితే ఖచ్చితంగా ఇలాగే రీడ్ చేయాలన్నమాట. సో మ్యాప్ ఇన్పుట్ అని చెప్పి ఏదో ఇంటర్ ఉందన్నమాట. సో వేరే వే ఏం లేదు అనుకుంటా. ఓకే, సో వేరే మెథడ్ లేదనమాట. సో ఇలాగే చేయాలి. వాచింగ్ చాలా తక్కువ ఉంది. స్టిల్ మనం నేర్చుకుందాం. ఓకే, సో మనకు అర్థమైంది ఏమని, ఇక్కడ చూపిస్తాను. మనకి ఇక్కడ అర్థమైంది ఏమని, వాల్యూ అనేది మన ఇన్పుట్ పక్కన ఇవ్వలేమన్నమాట. జావాలో ఇచ్చినట్టు కిందకే ఇవ్వాలి, ఎందుకంటే మనం ఇన్పుట్ అని తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ రీడ్ చేసాము, వాటిని ప్రింట్ చేయగలిగాం. మన టాస్క్ ఏంటి ఇప్పుడు, అరే ఇంకో అరే తీసుకోవాలి, కొత్త అరేని డిక్లేర్ చేయాలి. ఏంటి, మనం ప్రింట్ చేయడం కాదు మనకు కావాల్సింది, ప్రింట్ చేయడం కాదు, మనం రివర్స్ అనే ఒక అరేని డిక్లేర్ చేయాలి ఫస్ట్. అంటే ఏంటి, ఆర్ఈవి
ఏఆర్ఆర్ రివర్స్ అనే ఒక అరే తీసుకోవాలి. అరేని ఎలా డిక్లేర్ చేస్తారు? ఒక ఎంటీ బాక్స్ తీసుకొని వాటిని ఇంటూ 5 టైమ్స్ చేయమని చెప్తాం. ఇంటూ సైజ్ అనమాట. చేసిన తర్వాత మనకి బాక్స్ అనేది క్రియేట్ అయింది. ఆర్ఈరెవ్ బాక్స్ అనేది క్రియేట్ అయింది. అందులో వాల్యూస్ ఎలా స్టోర్ చేయాలంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 to సైజ్. ఓకే, ఏం చేయాలి? ఆర్ఈబి రెవ్ బాక్స్. ఓకే, ఐలోకి పైన బాక్స్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఉన్న బాక్స్లో నుంచి సైజు కంటే ఒకటి తక్కువ అంటే ఏంటి? సైజ్ -1 లో నుంచి -i చేయాలి. చేసినప్పుడు మనకి వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి, రివర్స్గా స్టోర్ అవుతాయి వాల్యూస్ అనేవి. ఆ రివర్స్ అయిన వాల్యూస్ని ఏం చేయాలి? మనం ప్రింట్ చేయాలి. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 to సైజు. ఓకే, రెవ్ అరే. ఓకే, ఆఫ్ ఐని ప్రింట్ చేయాలి. మనం వాల్యూని మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసేటప్పుడు ఏం చేయాలి? మనం ఎండ్ అనేటప్పుడు స్పేస్ ఇవ్వాలి నీట్నెస్ కోసం. సో మనం ఇప్పుడు ఏంటంటే మనం రన్ చేద్దాం. సో 5. ఓకే, వాల్యూస్ అనేవి మనం స్టెప్ బై స్టెప్ ఇవ్వాలి కాబట్టి 5 4 3 2 1 ఇవ్వగానే మనకి రివర్స్గా ప్రింట్ అయింది 1 2 3 4 అని. ఏంటి మనం ఇచ్చింది? ఎలా ఇచ్చాము? 5 4 3 2 1 అని ఇచ్చాం. మనకి ఇప్పుడు 1 2 3 4 5 అయింది. ఇక్కడ మనం చూసామంటే మనం ఆల్రెడీ రివర్స్ చేసాం. బట్ ఇక్కడ మనం చేసిన మెథడ్ ఏంటి? ఫస్ట్ మెథడ్ యూజింగ్ సపరేట్ ఒక బాక్స్ అనమాట. అంటే ఏంటి? ఇదంతా కామెంట్లో పెడదాం. ఓకే, సో ఇది కూడా ఒక మెథడే, బట్ ఇదేంటి? మెథడ్ 1 అనమాట. మెథడ్ 1 బై యూజింగ్ న్యూ అరే అంటే ఒక కొత్త అరే తీసుకొని చేయడం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మెథడ్ 1 తర్వాత మనం ఏం చేయాలి? మెథడ్ 2 అనమాట. మెథడ్ 2 ఏంటి? మనకి అసలు అరే లేకుండా చేయడం. వితౌట్ అరే మనం ఒక అరేని సెల్ఫ్ అక్కడి నుంచి రివర్స్ చేయడం ఎలాగో నేర్చుకుందాం మనం. ఎలా చేయొచ్చు? నేను ఇందాక చెప్పాను టెంపరరీ వేరియబుల్ తీసుకొని చేయొచ్చు అని. ఏమని? ఇది మనకి ఇచ్చిన అరే అయితే ఓకే 1 2 3 4 5 ఐ అనేది ఒక వాల్యూ ఉంటుంది, జే అనేది ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, ఐ అనేది ఎంతవరకు అయితే లెస్ దాన్ జే ఉంటుందో అంతవరకు ఏం చేస్తామంటే ఇందులో ఉండేది ఇప్పుడు ఇందులో మనకి ABCDE ఉందనుకోండి, ఐని జేని ఎక్స్చేంజ్ చేస్తాం. అంటే ఏంటి? ఈని ఏని ఎక్స్చేంజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఈ వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది. ఎక్స్చేంజ్ చేసేసి ఓకే ఐ వాల్యూ పెంచేస్తాం, జే వాల్యూ తగ్గించేస్తాం. అంటే ఏంటి? ఐ వాల్యూ పెంచడం వల్ల ఇక్కడికి వస్తుంది ఐ వాల్యూ, నెక్స్ట్ జే ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి డి వస్తుంది, ఇక్కడ మనకి బి వస్తుంది. మళ్ళీ ఐని జేని ఒకటి ఇంక్రీజ్ చేస్తాం, ఒకటి డిక్రీజ్ చేస్తాం. అంటే ఏంటి? ఐని ఇంక్రీజ్ చేస్తాం, జేని డిక్రీజ్ చేస్తాం. ఇది చేయడం వల్ల ఏమవుతుంది? మొత్తం మీరు చూసారంటే ఇక్కడ ఒకేలా ఉందన్నమాట. ఓకే, అంటే ఏంటి? ఈ రెండు సేమ్ ఈక్వల్ అయిపోయాయి. ఐ జే అనేది ఈక్వల్ అయ్యాయి. మనం ఏం చెప్పాము? ఎక్స్చేంజ్ ఎప్పటికీ జరగాలి? ఐ లెస్ దాన్ జే ఉంటేనే జరగాలి. సో ఇప్పుడు అంటే అది ఈక్వల్ అయినట్టు మీనింగ్ అంటే అన్ని ఎక్స్చేంజ్ అయిపోయాయి, రివర్స్ అయిపోయాయి అనమాట. చూసారంటే ADCBA రివర్స్ అయిపోయినాయి అనమాట. ఓకే, సో అలా అనమాట. సో ఇది మనం చేయాలనుకునేది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం ముందు ఇది చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అరే తీసుకొని అరేలోకి రీడ్ చేయాలి వాల్యూస్ని. సో రీడ్ చేసేంత వరకు సేమ్ అనమాట, రెండిట్లో కామన్. సైజులో ఉండే వాల్యూస్ రీడ్ చేసుకోవడం. ఓకే, సో ఇది కామన్. సో మెథడ్ 2 అనమాట ఇది. ఇక్కడ మెథడ్ 2 రాద్దాం. మెథడ్ 2 ఏంటి? ఇన్ ప్లేస్ బై 2 వేరియబుల్స్.
లేదా దీన్ని 2 పాయింటర్ అప్రోచ్ అంటారు. 2 పాయింటర్ అప్రోచ్ అని చెప్దాం. 2 పాయింటర్ అప్రోచ్. ఓకే, ఇది బేసిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 2 పాయింటర్ అప్రోచ్. మనకి 2 పాయింటర్ అప్రోచ్ అనేది ఇంకా మనకి పెద్ద స్కేల్లో ఇక్కడ వస్తాయి ప్రాబ్లమ్స్. ఇక్కడ 2 పాయింటర్ కంబైన్డ్ ప్రాబ్లమ్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఇంకా ఇంకొంచెం డిఫికల్ట్గా ఉండే ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ ఓకే ఈ లైన్ ఆఫ్ కోడ్ని తీసేద్దాం, కామెంట్. ఓకే, సో మనం ఏం చేసామంటే ఇక్కడ మనం స్కానర్ తీసుకున్నాం, స్కానర్ క్లాస్ ఇక్కడ రీడ్ చేసాం. ఓకే, మేబీ ఇది కూడా కామెంట్ చేసేద్దాం. ఓకే, ఇది మనం తీసుకొని ఇక్కడ ప్లేస్ చేద్దాం, అంటే కంప్లీట్ కోడ్ లాగా మొత్తం కోడ్ని కాపీ చేసినట్టు. ఓకే, సో మెథడ్ 2 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ స్కానర్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, మళ్ళీ సైజ్ తీసుకొని రీడ్ చేసాం, అరే సైజ్ని డిక్లేర్ చేసాం, అరేని రీడ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మనము 2 పాయింటర్స్ని తీసుకోవాలి. అంటే ఏంటి, ఇంట్ లెఫ్ట్ సైడ్ పాయింటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి. ఓకే, రైట్ సైడ్ పాయింటర్ రైట్ ఆర్ అనమాట. ఆర్ అనేది ఎక్కడి నుంచి పాయింట్ అవుతుంది, సైజ్ -1 వరకు. సైజ్ -1ని పాయింట్ చేస్తాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఒక బాక్స్ ఆల్రెడీ ఇక్కడ రీడ్ చేసే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం, అంటే ఒక డివైస్ తీసుకున్నాం, మనం సైజ్ని తీసుకున్నాం 5 అని, సైజ్ని డిక్లేర్ చేసాం. అంటే ఏంటి, ఒక బాక్స్ తీసుకున్నాం 5 సైజ్ ఉండేటట్టు. దాని యొక్క ఇండెక్సెస్ అనేవి 0 1 2 3 4 ఉంటాయి అనమాట. తర్వాత ఏం చేసాము, లూపింగ్ రన్ చేస్తూ మనం వాల్యూస్ అనేది దాంట్లో ఫిల్ చేసాం, 5 4 3 2 1 అని. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాము, ఎల్ ఆర్ అని ఒక వేరియబుల్స్ తీసుకున్నాం అనమాట. సో ఎల్ వాల్యూ ఎంత ఉంది, 0 ఉంటుంది. ఆర్ వాల్యూ ఎంత, సైజ్ -1. 4 -1 అంటే ఎంత, 5 -1 అంటే ఎంత, 4 అనమాట. ఓకే, అంటే మనం ఏం చేసామంటే ఎల్ని ఆర్ని తీసుకున్నాం. ఓకే, ఎల్ వాల్యూ 0, ఆర్ వాల్యూ 4 అనమాట. సో మనం ఏమని చెప్పామంటే వైల్ ఎల్ అనేది ఆర్ కంటే చిన్నగా ఉండేంత వరకు, జరగాలి. ఏం జరగాలి, ఎక్స్చేంజ్ అనేది జరగాలన్నమాట. వీటికి మధ్య ఎక్స్చేంజ్ జరగాలి. సో అది మనం ఎలా చేసాం, ఫస్ట్ టెంపరరీ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో ఆర్లో ఉండే వాల్యూని స్టోర్ చేసాం. ఓకే, ఇది స్టెప్ 1. ఏంటి, టెంపరరీ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులోకి ఆర్లో ఉండే వాల్యూని స్టోర్ చేయాలి, అంటే ఆర్ బాక్స్లో ఉండే వాల్యూని స్టోర్ చేయాలి. ఓకే, సో టెంపరరీ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి అందులోపల మనము ఆర్లో ఉండే వాల్యూ ఏంటి ఏఆర్ఆర్ ఆఫ్ ఓకే ఆర్లో ఉండే వాల్యూని స్టోర్ చేయాలి. స్టోర్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఎల్లో ఉండే వాల్యూని తెచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలి. అంటే ఏంటి, ఓకే, ఆర్ని మనం మార్చాలన్నమాట. ఆర్లోకి మనము ఎల్లో ఉండే వాల్యూ తెచ్చి పెట్టాలి. అంటే ఏంటి, ఆర్లోకి మనం ఎల్లో ఉండే వాల్యూ తెచ్చి పెట్టాలి. అంటే ఏఆర్ఆర్ ఆఫ్ ఆర్లోకి మనము ఏఆర్ఆర్ ఆఫ్ ఎల్ అనమాట, ఎల్లో ఉండే వాల్యూ తెచ్చి పెట్టాలి. ఓకే, ఎల్లో ఉండే వాల్యూ తెచ్చి ఇక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత ఏమైంది, 2 5 ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ 1 అనేది ఇక్కడికి వెళ్ళాలి. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ 1 5 ఉన్న వాటిని మనం 5 1 చేసాం. ఓకే, సో అంటే ఇక్కడికి ఏం వెళ్ళాలి, 1 వెళ్ళాలి. అంటే మీనింగ్ ఏంటి, ఎల్లోకి టెంపరీలో ఉండే వాల్యూ వెళ్ళాలి. అంటే ఏంటి, ఏఆర్ఆర్ ఆఫ్ ఎల్ ఈక్వల్ టు టెంపరరీ అంటే టెంప్ అనమాట. ఓకే, సో ఇలా అనమాట. సో ఇప్పుడు ఏమైంది, మనం మార్చామన్నమాట. సో ఇలా అయిన తర్వాత అంటే ఏంటి, ఒక ఎక్స్చేంజ్ అయిపోయింది. ఏంటి, ఇక్కడ 1 అనేది టెంపరీలోంచి 1 వచ్చి ఇక్కడ ప్లేస్ అయింది అనమాట. అయిన తర్వాత ఏం చేయాలి, ఈ 1ని ఎల్ని రైట్ సైడ్ మూవ్ చేయాలి. అంటే ఏంటి, ఎల్ని ఇంక్రీజ్ చేయాలి. అయిన తర్వాత ఎల్ని ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ఆర్ని ఏం చేయాలి, డిక్రీజ్ చేయాలి. ఎల్నేమో ఇంక్రీజ్ చేశాను, ఆర్ని డిక్రీజ్ చేయాలి.
ఇదే రిపీట్ అవ్వాలి మళ్ళీ. ఏంటి మళ్ళీ టెంపరరీ వేరియబుల్ తీసుకోవాలి, 2ని స్టోర్ చేయాలి. సో ఇదే కోడ్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుండాలి. ఎప్పటివరకు రిపీట్ అవ్వాలి? ఆర్ అనేది క్రాస్ అయ్యేంత వరకు, ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వాలి లేదా ఈక్వల్ అయ్యేంత వరకు చేస్తే చాలన్నమాట. సో ఏంటి మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తాం, 2ని తెచ్చి ఇక్కడ స్టోర్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనము 4ని రాస్తాం అనమాట. ఇక్కడ ఉన్న 2ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఎల్ని ఇంక్రీజ్ చేస్తాం, ఆర్ని డిక్రీజ్ చేస్తాం. ఎల్ని ఇంక్రీజ్ చేస్తాం, ఆర్ డిక్రీజ్ చేస్తాం, రెండు ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అవ్వగానే మనం ఏమన్నాము, ఎల్ లెస్ దాన్ ఉన్నంత వరకే. అయిన తర్వాత ఏమైంది, ఒక్కసారి ఇది రీచ్ అయిందంటే రెండు ఈక్వల్, రివర్స్ అయిపోయినట్టే. చూడండి, మనకి స్టార్టింగ్లో 5 4 3 2 1 ఉండేది, ఇక్కడ 1 2 3 4 5 అయింది. అంటే ఏంటి, రివర్స్ అయిపోయింది. సో రివర్స్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇంకా ప్రింట్ చేస్తాం డైరెక్ట్. సో మనకి ఎలా ప్రింట్ చేయాలో తెలుసు అనమాట. ఎలా మనం ప్రింట్ చేసేది, ఫర్ int I equal to 0, I less than size I plus plus. Okay, system dot out dot print arr of I plus space. ఓకే, అంటే ఏంటి, ఇదే అరేలో మనం చేసాం అనమాట, సాల్వ్ చేసాం ప్రాబ్లమ్ని. సో మనకి 5 వాల్యూస్ అనేది 5 4 3 2 1. మనకి ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది, 1 5 4 3 2 అని వచ్చింది. అంటే ఏంటి, మనకి ఏదో కోడ్లో ఏదో రాంగ్ ఉంది. ఓకే, ఎల్ మాత్రం ఇంక్రీజ్ చేసాం, ఆర్ని డిక్రీజ్ చేయాలి. ఓకే, ఎల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆర్ కూడా డిక్రీజ్ అవ్వాలి కదా, అది. సో మనం ఇప్పుడు రన్ చేస్తాం కోడ్ని. ఓకే, సో వాల్యూ 5 అని ఉంటుంది, 1 2 3 4, సారీ వాల్యూస్ అనేవి 5 4 3 2 1 కదా, 5 4 3 2 1 అనుకోండి. ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, 1 2 3 4 5 అవుతుంది అనమాట. సో అలా చేంజ్ అవుతున్నాయి వాల్యూస్ అనేవి. సో ఇలా మనం ఒకటి చేయొచ్చు. అంటే ఇదేంటిది, 2 పాయింటర్ అప్రోచ్ ఇది. ఓకే, పైన మనం ఆల్రెడీ మాట్లాడుకుంది ఏంటి, సింగిల్ పాయింట్ అప్రోచ్. ఇది సింగిల్ పాయింట్ కాదు, న్యూ అరే, ఇంకో కొత్త అరే చేసి చేయడం అనమాట. ఇది 2 పాయింటర్ అప్రోచ్. ఏదో అనుకున్నాను కానీ టీచింగ్ చాలా కష్టం అబ్బా, చాలా అంటే చాలా కష్టం, చాలా ఓపిక ఉండాలి. సో రివర్స్ అరే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఇది మెథడ్ 1. అదే ఏంటిది ఇది, సో ఇది కామెంట్లో పెట్టేద్దాం. ఇది ఏంటి, వే 1 అన్నమాట. ఓకే, షిఫ్ట్ హ్యాష్ ఎక్కడ ఉంది సింబల్, ఓకే హ్యాష్ ట్యాగ్ మెథడ్ 1. ఏంటి మెథడ్, న్యూ అరే మెథడ్, అంటే ఇంకో కొత్త అరే తీసుకునే మెథడ్ అనమాట. న్యూ అరే మెథడ్. మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మెథడ్ రాసాము, అదేంటిది 2 పాయింటర్ అప్రోచ్ రాస్తున్నాము ఇప్పుడు మనం. సో దీని తర్వాత రికర్షన్ యూస్ చేసి ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలన్నమాట. సో మెథడ్ 2 అంటే మొత్తం 3 మెథడ్స్ అనమాట. మెథడ్ 2 బై 2 పాయింటర్ అప్రోచ్. ఓకే, మెథడ్ 2 ఏంటంటే బై 2 పాయింటర్ అప్రోచ్. ఇప్పుడు 2 పాయింటర్ అప్రోచ్ అప్పుడు ఏం చేయాలి, సేమ్ అనమాట. ఫస్ట్ ఒక సైజ్ అనే వేరియబుల్ తీసుకొని, ఓకే, రీడ్ చేసుకుంటాం మనం. ఓకే, తీసుకున్న తర్వాత ఒక అరే అని డిక్లేర్ చేసుకుంటాం. ఏఆర్ఆర్ ఈక్వల్ టు, సో అరేని క్రియేట్ చేస్తాం అనమాట. ఇన్పుట్లో ఇక్కడ మనకి ఇలా. సో తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, దానిలో వాల్యూస్ రీడ్ చేస్తాం. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 నుంచి సైజ్ వరకు, అంటే ఏంటి సైజ్ కంటే ఒకటి తక్కువ వరకు రన్ అవుతుంది. ఏం చేస్తాం మనం, రీడ్ చేస్తాం. అంటే ఏంటి, ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అనేది ఈక్వల్ టు ఇంటీజర్ టైప్ ఇన్పుట్ అనమాట. రీడ్ చేసిన తర్వాత ఏం చేస్తాము, వాల్యూస్ తీసుకుంటాం. ఏంటి, లెఫ్ట్ సైడ్ పాయింటర్ రైట్ సైడ్ పాయింటర్ తీసుకుంటాం. ఏంటి, ఎల్ ఈక్వల్ టు
ఇంట్ 0, ఓకేనా. రైట్ అనేది ఏం తీసుకుంటాం, ఇంటీజర్ ఆఫ్ సైజ్ -1 అనమాట. ఓకే, సైజ్ తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తాము, లెఫ్ట్ రైట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి మనము, లూప్ అనేది తీసుకుంటాం. వైల్ ఎల్ అనేది <r ఉన్నంత వరకు, ఓకే. ఏం చేస్తాం మనము, ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాం ఫస్ట్. ఇంట్ టెంపరీ వేరియబుల్ టెంప్ ఈక్వల్ టు ఏంటి, ఆర్లో ఉండే వాల్యూ ఏంటి, అరేలో ఉండే ఆర్లో ఉండే వాల్యూ ని స్టోర్ చేస్తాం. స్టోర్ చేసుకుని ఏం చేస్తాం, అరే ఆఫ్ ఆర్లోకి మనం ఏం చేస్తాము, ఎల్లో ఉండే వాల్యూని స్టోర్ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తాం, అరే ఆఫ్ ఎల్లోకి టెంపరీలో ఉండే వాల్యూని స్టోర్ చేస్తాం. అలా చేసుకుంటే వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, ఎల్ని ఇంక్రీజ్ చేస్తాము. ఎల్ ఈక్వల్ టు L+1 చేస్తాం. ఆర్నేమో డిక్రీజ్ చేస్తాం. ఆర్ ఈక్వల్ టు R-1 డిక్రీజ్ చేస్తాం. అంతే అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, ఆ అరేని మనం ప్రింట్ చేస్తాం అనమాట. సో ఎలాగా, ఫర్ ఐ ఇన్ రేంజ్, మోర్ పవర్ టు యూ పుష్ప. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఐ ఇన్ రేంజ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు, ఓకేనా. కామెంట్ చేస్తూ ఉండండి, మీరు క్లాస్ వింటూ ఉండండి, అర్థం కాకపోతే డౌట్ అడుగుతూ ఉండండి, ఓకే. మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం ప్రాబ్లమ్స్ని. సో 1 సరే 1 నుంచి సైజ్ వరకు అరే తీసుకొని సైజ్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు ప్రింట్ చేయాలి ఒక్కొక్కటి. సో ప్రింట్ అరేలో ఉండే వాల్యూని, ఏవి ఐలో ఉండే వాల్యూని ప్రింట్ చేయాలి, ఎండింగ్ విత్ స్పేస్ అనమాట. ఓకే, సో ఇది సెకండ్ వే, ఏది 2 పాయింటర్ అప్రోచ్ వే అనమాట ఇది. సో రన్ చేస్తే 2 పాయింటర్ అప్రోచ్ వేలో, సో మన సైజ్ అనేది 5, వాల్యూస్ అనేది 5, 4, 3, 2, 1 అని ఇస్తే 2, 3, 4, 5 వచ్చింది మనకి. 1 నుంచి కాదైతే 0 నుంచి, అరే అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యేది, 0 నుంచి అనమాట. సో ఇలా మనం రివర్స్ చేయగలిగాం వాల్యూస్ని. 5 ఉన్నప్పుడు వాల్యూస్ ఏంటి ఇచ్చాము, 5, 4, 3, 2, 1. ప్రింట్ చేసేటప్పుడు ఏమైంది, 1, 2, 3, 4, 5 అనమాట. సో ఇలా అనమాట, ఓకే. సో ఏంటి, మనం 2 వేస్ కనిపెట్టాం. రికర్షన్ యూస్ చేసి ఎలా చేయాలో నాకు కూడా తెలియదు, ఓకేనా. సో మనం అది ఇప్పుడు నేర్చుకుందాం. ఎలాగా, ChatGPTని అడుగుదాం, అసలు రికర్షన్ యూస్ చేసి ఎలా చేయాలి, అసలు ఏంటి యూజ్ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటని అడుగుదాం, ఓకేనా. కామెంట్ చేశాను. సో నెక్స్ట్ రికర్షన్ యూస్ చేసి, వెయిట్, హౌ టు, ఎందుకంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ, నాకు రివర్సింగ్ అని అరే తెలుసు, బట్ వీళ్ళకి తెలిసినట్టు ఏంటి, బేసిక్ రికర్షన్లో మనకి రివర్స్ అని అరే ఇచ్చాడు. అంటే ఏంటి, రికర్షన్ యూస్ చేసి రివర్స్ చేయాలి అరేని, అది నాకు కూడా తెలియదు అనమాట. సో నేర్చుకుందాం, హౌ టు రివర్స్ an array using recursion. Okay, reversing an array using recursion in Python is a great way to understand recursion fundamentals. Here's how you can do it. నాకు జావాలో ఇస్తే నాకు, ఎందుకంటే నాకు పైథాన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీగా ఉంది, కానీ అర్థం చేసుకోవడానికి మాత్రం జావానే బాగా అర్థం చేసుకోవచ్చు అనమాట. పైథాన్ మనకు అర్థం కాదు, మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మనకు అర్థం కాదు అనమాట. సో నాకు తెలిసి నేను గివ్ కోడ్ ఇన్ జావా, ఎందుకంటే నాకు జావా పోవచ్చు కాబట్టి నేను అండర్స్టాండ్ చేయగలను ఈజీగా. గివ్ కోడ్ జావా, ఓకే. సో అంటే మనం ఏంటి, జావాలో అర్థం చేసుకొని పైథాన్లో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, ఓకే. ఇక్కడ చూడండి, మనకి ఏం తెలియదు. ఫస్ట్ థింగ్ ఏంటి, మనకు తెలిసింది ఒకటే, ఏదైనా ఒక కోడ్ ఉంటే మనకి ఫస్ట్ జావాలో నేను చెప్పే రూల్ ఒకటే అనమాట. ఒక పెద్ద బాక్స్, ఇది మన కంప్యూటర్ అనుకుంటే లేదా జావా ప్రోగ్రామ్ అనుకుంటే, ఫస్ట్ థింగ్ ఎప్పుడు మెయిన్ అనమాట. మెయిన్ని రీడ్ చేస్తే తర్వాత మెయిన్లో నుంచి ఒక ఫంక్షన్స్ ఏమైనా కాల్ చేసి ఉంటారు అనమాట. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ మెయిన్ని రీడ్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ వెళ్ళంగానే నేను క్లాస్ నేమ్ ఏంటి, రికర్షన్ అరే రికర్సివ్లీ, మనం మెయిన్ ఫంక్షన్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయాక స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు రీడ్ చేసుకోవడానికి, ఓకే. సైజ్ తీసుకున్నాడు, సైజ్ని అరే క్రియేట్ చేశాడు, బాక్స్ అదే మనకున్న బాక్స్ని క్రియేట్ చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడు, బాక్స్లోకి వాల్యూ రీడ్ చేశాడు, అంటే ఏంటి 5, 4, 3, 2, 1 రీడ్ చేశాడు, ఓకే.
ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేశాడు ఏమన్నాడు, రివర్స్ ఏఆర్ఆర్. ఆ ఏఆర్ఆర్ అంటే ఈ బాక్స్ అనమాట. సో బాక్స్ని పంపించాడు, జీరోని పంపించాడు, సైజ్ -1. ఇది ఎల్ ఆర్లా ఉందన్నమాట. సో సేమ్ అనుకుంటా నాకు తెలిసి రికర్షన్లో ఏం చేస్తాడంటే, ఓకే నాకు అర్థమైంది, మనం ఏదైతే లూపింగ్లో చేసామో వైల్ లూప్ తీసుకొని ఎల్ <r అని చేసామో సేమ్ వాడు అదే చేసేటట్టున్నాడు. చూడండి ఏమని ఇస్తాడంటే, నాకు తెలిసి కండిషను రికర్షన్ ఏమి ఇచ్చింది అంటే బేస్ కండిషన్, ఇఫ్ ఎల్ అనేది < ఇఫ్ ఎల్ ఈస్ >r అని ఇస్తాడనమాట. అయితే ఏం చేయాలి, రిటర్న్ అయిపోవాలన్నమాట. ఓకే, ఇది బేస్ కండిషన్ ఏంటది, ఏమని ఎల్ అనేది >r ఉంటే రిటర్న్ అయిపోమని. ఎందుకంటే మనకు వైల్లో ఉండే కండిషన్ ఏంటి, ఎల్ తక్కువ ఉన్నంత వరకు మాత్రమే జరగాలి కోడ్. ఓకే, అంటే ఎల్ అనేది ఆర్ కంటే తక్కువ ఉన్నంత వరకు జరగాలి. ఓకే, మన రికర్షన్ కూడా ఎప్పుడు ఆపేయాలి, ఏంటి ఇఫ్ కండిషన్ అంటే ఏంటి, బేస్ కండిషన్ అంటే ఇది వచ్చినప్పుడు ఆపేయాలి. సో ఎప్పుడు ఆపేయాలి, ఎల్ ఉన్నంత వరకు జరగాలి. ఓకేనా, అంటే ఏంటి, ఎల్ వాల్యూ అనేది తక్కువ ఉన్నంత వరకు జరగాలి. ఓకే, అంటే ఎప్పుడు ఆపేయాలి, ఎల్ అనేది > ఉన్నా కూడా ఆపేయాలన్నమాట. అంటే ఏంటి, తక్కువ ఉన్నంత వరకు జరగాలంటే కోడ్, ఎక్కువైతే ఏం చేయాలని, ఆపేయాలనే కదా. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు టీ చేసావు అనుకోండి, లేదంటే టీ కానీ మిల్క్ కానీ ఉంది, మిల్క్లో నీకు షుగర్ తక్కువ అయింది, నువ్వేం చేస్తావు, షుగర్ యాడ్ చేస్తావు. ఎంతవరకు యాడ్ చేస్తావు, తక్కువ ఉన్నంత వరకు యాడ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, ఎక్కువ అవ్వగానే ఆపేయాలి. అంటే ఎప్పుడు ఆపేయాలంటే ఏమంటావు, ఎక్కువ అయితే ఆపేయాలి, ఎక్కువైనా లేకంటే తగినంత వచ్చినప్పుడు ఆపేయాలన్నమాట. సో అలాగా ఉన్నా కూడా ఆపేయాలి. ఓకే, కోడ్ రన్ చేయడం ఆపేయాలి. సో ఇది మన బేస్ కండిషన్ ఏంటి, ఎల్ >r ఉన్నప్పుడు ఆపేయాలి. సో ఇది బేస్ కండిషన్ పెడతాడు. లేకపోతే ఏం చేస్తాం మనము, ఇంట్ మళ్ళీ సేమ్ ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకుంటాడు. ఓకే, దాంట్లోకి ఏఆర్ఆర్ ఆఫ్ ఆర్ తీసుకుంటాడు. ఏఆర్ఆర్ ఆఫ్ ఆర్ లోపల ఏఆర్ఆర్ ఆఫ్ ఎల్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఏఆర్ఆర్ ఆఫ్ ఎల్లోకి మళ్ళీ ఏఆర్ఆర్ ఆఫ్ టెంప్ అనమాట. టెంప్ని స్టోర్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేస్తాడు, ఇది ఒక బ్లాక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బ్లాక్ని కాల్ చేయాలి. అంటే ఏం చేయాలి, మళ్ళీ రిటర్న్ మళ్ళీ సేమ్ రెవ్ ఏఆర్ఆర్ అని ఇచ్చి దాంట్లో మనకి అరేని పంపిస్తాడు. మనకి ఇందాక ఫస్ట్ పంపించినప్పుడు ఏం పంపించాడు, ఇక్కడ 0 పంపించాడు. ఇక్కడ ఏం చేయాలి, ఆ పంపించిన వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడ ఈ వాల్యూని 0 అన్న దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే ఏంటి, బట్ వీటికంటూ ఒక పారామీటర్కి నేమ్ అనేది ఉంటుంది కదా, దీనికి వాడు మేబీ ఎల్ అని ఇచ్చింటాడు, ఆర్ అని ఇచ్చింటాడు, లెఫ్ట్ రైట్ అని. సో ఎల్ని ఇంక్రీజ్ చేయమంటారు, ప్లస్ అంటే ఏంటి, 0 కాస్త 1 అవుతుంది. మళ్ళీ ఏంటి, ఆర్ని డిక్రీజ్ చేయమంటారు సైజ్. సో ఆర్ మైనస్ అని ఇస్తాడు, అయిపోద్ది అనమాట. ఓకే, మేబీ ఇదే అనుకుంటా కోడ్. చూడండి సేమ్ మనం అనుకున్నట్టే ఉందో లేదు చూద్దాం. చూడు బేస్ కేస్ అదే ఉన్నట్టుంది. కోడ్ ఓకే, సేమ్ వైల్లో ఉన్నట్టు ఒక బేస్ కండిషన్ ఉంటుంది. ఓకే, ఎల్ అనేది >r ఉన్నా ఎగ్జిట్ అయిపోవాలని చెప్పి అన్నాడు. సో ఇది బేస్ కండిషను. ఇక్కడ టెంపరరీ అదే స్వాపింగ్ జరుగుతుంది, వాల్యూస్ని మార్చడము. లాస్ట్లో కాల్ జరుగుతుంది. సేమ్ నేను లెఫ్ట్ అన్నాను, వీడు ఎల్ తీసుకున్నాడు, నేను ఎల్ అన్నాను, వీడు లెఫ్ట్ తీసుకున్నాడు, ఆర్ అంటే రైట్ తీసుకున్నాడు. సో ఈజీగా ఇంప్లిమెంట్ చేసేది రికర్షన్ యూస్ చేసి. చెప్తా చూడండి ఎలాగో. ఓకేనా, నాకు అర్థమైపోయింది. బట్ పైథాన్లో ఎలా చేస్తాడో నాకు తెలియదు, కానీ నేను మీకు ఏమంటారు ఫస్ట్ జావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను కోడ్ రాసి ఇదే కోడ్ని నేను నా ఓన్గా రాస్తాను. అర్థమైపోయింది నాకు. ఒక్కసారి మనకి లాజిక్ అర్థమైపోతే కోడ్ని మనం ఓన్గా రాయగలుగుతాం. సో నేను ఇప్పుడు ఇదే కోడ్ని నా ఓన్గా రాస్తాను చూడండి. ఓకే, ఏమంటారు బట్టి కొట్టడానికి నేర్చుకోవడానికి ఉండే తేడా అదే అనమాట. ఒక్కసారి నీకు అర్థమైతే ఫ్లోలో నువ్వు రాసుకుంటూ వెళ్ళిపోతావు. నువ్వు ఈ ఇంత తక్కువ టైంలో నీకు బట్టి కొట్టడం అవ్వదు అనమాట. ఓకే, బట్ అర్థం చేసుకుంటే మాత్రం ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకే, అదే తేడా. సో కోడ్ అనేది ఇక్కడ లైన్స్ చాలా పెద్దగా ఉంది, నువ్వు కానీ ఇక్కడ బట్టి కొట్టాలంటే చాలా కష్టం. ఈ కోడ్ని బట్టి కట్టాలంటే చాలా కష్టం, బట్ అర్థం చేసుకోవడం మాత్రం చాలా ఈజీ అనమాట. ఓకే, అదే డిఫరెన్స్ అనమాట. కోడింగ్ ఏంటంటే మనం బై హార్ట్ చేయలేము, అందుకే ఇది వే 3 అనమాట. సో #method3 విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏం అప్రోచ్, రికర్షన్ అప్రోచ్ బై రికర్సివ్ అప్రోచ్.
ఓకే. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? పైథాన్ అనమాట. పైథాన్ వద్దు, మనం ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి జావా కావాల్సింది. సో మెథడ్ 2 అయిపోయింది. నెక్స్ట్ మెథడ్ 3 అనమాట. ఓ మై గాడ్. మెథడ్ 3 విచ్ ఈస్ ఈక్వల్ టు రికర్సివ్. అర్థం కాదు చాలా మందికి, ఏమంటే స్టార్టింగ్ స్టేజ్లో అర్థం కాదు. ఈవెన్ నాకే అర్థం కాదు ఇప్పుడు కొంచెం కొంచెం. నేను ఇప్పుడు నేర్చుకున్నాను రికర్షన్ అనేది ఎలా చేయొచ్చు అని. ఓకేనా? ఇట్స్ ఓకే. అర్థం కాకపోతే ఏంటంటే మళ్ళీ అర్థమయ్యేంత వరకు మళ్ళీ చేస్తూ ఉండాలన్నమాట. అంతే, మనం రావట్లేదని చెప్పి ఆపేయలేం కదా. సో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ సేమ్ ముందునట్టే ఇన్పుట్లు రీడ్ చేసుకోవడం అన్నీ కామన్ కాబట్టి స్టిల్ నేను రాస్తాను మళ్ళీ. మెయిన్ బ్లాక్ కూడా మళ్ళీ రాయాలి నాకు తెలిసి. సో ఇదే మెయిన్ బ్లాక్. సో మెయిన్ బ్లాక్లో ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుంది అంటే వాల్యూస్ రీడ్ చేయడం. అది సేమ్గానే ఉంటుంది, సిమిలర్గానే ఉంటుంది. రీడ్ చేసేంతవరకు సేమ్. ఓకేనా? సో రీడింగ్ వరకు కోడ్ సేమ్. అంటే ఏంటి? ఒక స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఒక సైజ్, అంటే ఏంటి, మనం సైజ్ డిక్లేర్ చేసుకుని ఆ సైజ్తో ఒక అరేని క్రియేట్ చేసి అరే ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏంటంటే ఇప్పుడు రివర్స్ అరే అని ఒక ఫంక్షన్ తీసుకొని సెల్ఫ్ కాలింగ్ ఫంక్షన్లోకి అరేని పంపిస్తాం. జీరోని అంటే ఎల్ని జీరోతో సెట్ చేసి పంపిస్తాం, ఆర్ని సైజ్ -1 అని సెట్ చేసి పంపిస్తాం. ఓకే. సి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏంటంటే మీరు ఆ కోడ్ని బాగా నీట్గా అర్థం చేసుకోవాలి. ఎలాగో చెప్తా చూడండి. మనం ఏంటంటే ఇప్పుడు ఒక బాక్స్ని క్రియేట్ చేస్తాం, కరెక్టేనా? ఓకేనా? సో మనం ఏం చేసాం అంటే ఒక బాక్స్ని 1 2 3 4 5తో ఒక బాక్స్ని క్రియేట్ చేసాం. 1 2 3 సో 5 4 3 2 5 4 3 2 1 అంటే మేబీ ఓకే. ఐదు ప్లేస్ నుండి ఒక బాక్స్ని క్రియేట్ చేస్తాం. ఓకే. సో మనం ఇక్కడ ఏం చేసాం అంటే మెయిన్ బాక్స్లో ఇక్కడ వరకు జరిగింది అంతే. అంటే మెయిన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఇదంతా మెయిన్లో కదా ఇది. దీని తర్వాత ఏం చేశాడంటే ఒక ఫంక్షన్ని కాల్ చేశాడు. ఫంక్షన్లోకి ఏంటి, ఈ అరేని ఆ ఫంక్షన్లోకి పంపించాడు. అంటే కాపీ చేసి, కాపీ కాదు, ఇదే బాక్స్ని అక్కడికి పంపించాడు. ఏమని? ఇది ఆ ఫంక్షన్ పేరేంటి? రివర్స్ అరే. జీరో అనేది ఇచ్చాడు. అంటే ఏంటి? ఎల్ అనే వేరియబుల్లో 0, ఆర్ అనే వేరియబుల్లో సైజ్ -1. అంటే దీంట్లో ఎల్ 0, ఆర్ ఈక్వల్ టు సైజ్ -1 అంటే ఏంటి? 5 - 1 4 అనమాట. ఓకే. ఇది ఇంకొంచెం నీట్గా వేస్తాను డయాగ్రాము. ఇది అయిపోయింది. నెక్స్ట్ కోడ్ రాయనండి. సో ఇది అయిన తర్వాత మనం ఇప్పుడు ఏంటి, ఆ ఫంక్షన్ని రాయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అంటే ఏం రిటర్న్ టైప్ లేదనమాట. జస్ట్ మనకి రివర్స్ చేస్తే చాలు, మనం రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. వాయిడ్ REVARR రివర్స్ అరే. ఓకే. ARR అరే ఆఫ్ సైజ్ది ARRA. ఓకే. సారీ, మనం తీసుకునేది ఇంటీజర్ టైప్ అరే. ఇంటీజర్ టైప్ అరే, దా నేమ్ వచ్చి వేరియబుల్ ARR, ఇంటీజర్ L. ఓకే. ఇంటీజర్ R. ఓకే. ఓకే. నెక్స్ట్ ఈ కోడ్లో ఏం జరగాలి? ఫస్ట్ థింగ్ బేస్ కండిషన్ పెట్టాలి. ఇఫ్ ఎల్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అయితే ఆపేయాలి. సో ఏం చేస్తాం? రిటర్న్ అంటే ఏంటి? రిటర్న్ చేస్తాం. ఆన్సర్ అయిపోయినట్టే, మనకు చేయాల్సిన ప్రాసెస్ అయిపోయింది. సో రిటర్న్ చేస్తాం. లేకపోతే ఏమవుతుంది? ఒక టెంపరీ వేరియబుల్ తీసుకొని, ఓకే, అందులోకి ARR ఆఫ్ ఆర్ అంటే ఏంటి? అరేలో ఉండే ఆర్త్ ప్లేస్లో ఉండే అరేలో ఉండే పొజిషన్, ఐ మీన్ నెంబర్ని తీసుకొని, ఓకే, ARR ఆఫ్ ఎల్లోకి ప్లేస్ చేస్తాం. సరే, ARR ఆఫ్ ఆర్లోకి ఎల్ని ప్లేస్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? ARR ఆఫ్ ఎల్లోకి మనం రిటర్న్ చేయాలి. వాయిడ్ రిటర్న్ నల్. ఓకే, రిటర్న్ నల్ కదా, రిటర్న్ అంతే.
సో ఏఆర్ఆర్ ఆఫ్ ఎల్ఏకేమో టెంపరీ వేరియబుల్ని ఇస్తాం. ఓకేనా? ఇక్కడ ఏంటిది స్వాపింగ్ జరిగింది. స్వాప్ అయిన తర్వాత ఏం చేయాలి మనము? ఎల్ని ఇంక్రీజ్ చేయాలి. ఓకే, బట్ స్టిల్ ఎల్ అనేది మనం ఇక్కడ ఇంక్రీజ్ చేయట్లేదు. ఓకే, ఎల్ అనేది మనం ఇక్కడ ఇంక్రీజ్ చేయట్లేదు. మనం ఏం చేస్తామంటే రివర్స్ అరే అనేది ఒకటి తీసుకొని సేమ్ ఏఆర్ఆర్ఏ ఉంటుంది, బట్ ఎల్ అనేది ఏమవుతుంది? ప్రీ ఇంక్రిమెంట్ చేస్తాం. ఆర్ని ఏం చేస్తాం? ప్రీ డిక్రిమెంట్ చేస్తాం. అంటే సింపుల్ అయిపోయింది అనమాట. ఇది మొత్తం అయిన తర్వాత ఇక్కడ ఈ ఫంక్షన్ అయిన తర్వాత ఏం చేయాలి మనము? ప్రింట్ చేయాలి. ఆ యొక్క అరేని మనం ప్రింట్ చేయాలి. సో దాని యొక్క కోడ్ అనేది ఇక్కడ ఉంది మనకి. ఓకే, ఆ యొక్క కోడ్ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? సో మనం ఇప్పుడు రన్ చేసామంటే కోడ్ మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది అనమాట. చూపిస్తాను. సో మనం ఏంటంటే సైజ్ వచ్చి 5, అందులో అంటే నెంబర్స్ 5 4 3 2 1. సో రివర్స్ ప్రింట్ అయింది చూడండి, ఇదిగోండి 1 2 3 4 5 అని ప్రింట్ అయింది. ఓకే, సో ఎలా ప్రింట్ అవ్వగలిగింది అంటే ఏంటి దాన్ని, ఐ మీన్ ఎలా ప్రింట్ అవ్వగలిగింది మనకి? అసలు కామెంట్స్ లేవు, వాచింగ్ 2 ఉందన్నమాట. స్టిల్ ఓకే. అయ్యో రోహిత్, హాయ్ రా. సో రివర్స్ అయింది అనమాట. ఓకే, అయిపోయింది రే. క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చినావు నువ్వు. ఆల్మోస్ట్ క్లాస్ అంతా అయిపోయినాక వచ్చి ఏం చేస్తావురా? సో డిక్రీజ్ అయింది అనమాట. సో ఏంటి ఇక్కడ మన రివర్స్ అయ్యింది. సో ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఏం జరుగుతుందో. సో జావా అనగానే నేను ఏం చెప్పాను మీకు? ఫస్ట్ ఒక పెద్ద ఒక ప్రోగ్రామ్ అనుకుంటే మనము. ఓకే, ప్రోగ్రామ్ అనేది ఇది మనం మెయిన్ ప్రోగ్రామ్, మెయిన్ కాదు, ఐ మీన్ క్లాస్ ఏదైతే క్లాస్ నేమ్ ఉందో రెవ్ అనే ప్రోగ్రామ్ అనుకుంటే అందులో మనకి ఏదైనా సరే ఏ ప్రోగ్రామ్ నేమ్ తీసుకున్నా అందులో ఫస్ట్ మనకి మెయిన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది ఒకటి. సో ఒక మెయిన్ అనేది ఉంటుంది. సో మెయిన్ లేక వెళ్ళాలి. సో ఇది మన మెయిన్ ప్రోగ్రామ్ కదా. ఏంటి ఫస్ట్ స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సైజ్ లేకి వాల్యూ తీసుకోవాలి. సైజ్ లేకి మనం వాల్యూ ఇవ్వాలి. మనం 5 అని ఇచ్చాం. ఓకే, అరేని క్రియేట్ చేసుకోవాలి. అరే అంటే ఒక డబ్బా క్రియేట్ చేసుకోవాలి. ఎన్ని ఎన్ని డబ్బాలు ఉండాలంటే సైజ్ అన్ని డబ్బాలు అనమాట. అంటే 5 డబ్బాస్, 1 2 3 4 5. సో దాని ఇండెక్సింగ్ అనేది 0 1 2 3 4 ఉంటుంది. ఓకే, దాంట్లోకి మనం వాల్యూస్ని రీడ్ చేయాలి. అంటే ఏంటి మీనింగ్ ఏంటి? 5 4 3 2 1 అనే వాల్యూస్ని ప్లేస్ చేసాం అందులోకి. సో ప్లేస్ చేసిన తర్వాత ఏం చేసాము? ఒక ఫంక్షన్ని కాల్ చేసాం. ఓకే, ఇక్కడ ఏం చేసామంటే ఒక ఫంక్షన్ని కాల్ చేసాం. రెవ్ అనే ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఎక్కడుంది? ఈ కింద ఉంది. వెయిట్ చూపిస్తాను నేను. సో ఆ ఫంక్షన్ అనేది మనకి కింద ఉంది, ఈ ఏరియాలో ఉంది. ఇది ఆ ఫంక్షన్ అనమాట. ఓకే, ఇది ఆ రివర్స్ అనే ఫంక్షన్ ఇక్కడ ఉంది. ఇది ఆ రివర్స్ అనే ఫంక్షన్, బట్ నేను సేఫ్టీకి ఇది రబ్ చేస్తున్నా. ఓకే, సో రివర్స్ అనే ఫంక్షన్ని కాల్ చేసావు. దాంట్లోకి ఏం చేసావు? ఈ అరేని పంపించావు. అరే అంటే డబ్బాని పంపించావు, బాక్స్ని. ఈ బాక్స్ని పంపించారు. 5 4 3 2 1. ఓకే, అలా అనక్కురానా? ఓకేరా. సో నెక్స్ట్ ఏమైందంటే ఎల్ వాల్యూని పంపించేటప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ థింగ్ ఎల్ వాల్యూని 0 అని పంపించాం. ఓకే, ఆర్ వాల్యూని సైజ్ -1 అంటే 4 అని పంపించాం. సో నెక్స్ట్ ఏమైంది? చెక్ చేసాం బేస్ కండిషన్. ఎల్ అనేది గ్రేటర్ దెన్ ఆరా అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అంటే 0 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కాదు. సో ఏంటిది రాంగ్ అనమాట. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి రిటర్న్ అవ్వదు. ఓకే, తర్వాత ఏం చేస్తాము? ఎక్స్చేంజ్ చేసాం. టెంపరీ అనే ఒక వేరియబుల్ తీసుకుని, ఓకే, అందులోకి ఏఆర్ఆర్ ఆఫ్ ఆర్ అంటే 4. ఇది మనం 0 1 2 3 4 అనుకుంటే 4లో ఉండే వాల్యూని స్టోర్ చేసాం. అంటే 1ని స్టోర్ చేసాం. తర్వాత ఏఆర్ఆర్ ఆఫ్ ఆర్ అంటే ఏంటి? ఈ బాక్స్లోకి మనము ఏఆర్ఆర్ ఆఫ్ ఎల్ని అంటే ఏంటి? ఎల్ అంటే వాల్యూ ఎంత? 0 అంటే ఇక్కడ ఉండే 5ని తీసుకొచ్చి ఇక్కడ 1లోకి ప్లేస్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఉండే 5ని 1లోకి ప్లేస్ చేసాం. బాక్స్ మళ్ళీ నీట్గా వేస్తాను, కొంచెం పెద్దగా.
0 1 2 3 4 5 4 3 2 1. సో ఎల్ అంటే 5ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసాం. ఓకే, సో ఈ లైన్ ఆఫ్ కోడ్ అయిపోయింది, టెంపరీ వేరియబుల్ స్టోర్ చేయడం. ఈ లైన్ ఆఫ్ కోడ్ అయింది. నెక్స్ట్ ఏం చేసాం, ఏఆర్ఆర్ ఆఫ్ ఎల్ అంటే ఏంటి, ఎల్ అనే ఒక వేరియబుల్ లేకి టెంపరీలో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఎల్ లేకి స్టోర్ చేసాం. అంటే ఏంటి, టెంపరీలో 1 ఉంది, 1ని ఇక్కడ స్టోర్ చేసాం. ఓకే, 1ని ఇక్కడ స్టోర్ చేసాం. ఓకే, అయిన తర్వాత ఏం చేసాం, మళ్ళీ ఇంకో ఫంక్షన్ కాల్ చేసాం ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఉండే బాక్స్ ఏంటి, ఇది ఐ మీన్ ఇదే బాక్స్ అనమాట, ఉండే ప్రజెంట్ ఉండే బాక్స్ అదే అనమాట. తర్వాత ఏం చేసాం, ఇంకో ఫంక్షన్ కాల్ చేసాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయిన తర్వాత ఏదైతే ఇది అయిన తర్వాత ఇంకో బాక్స్ని ఐ మీన్ ఇంకో ఫంక్షన్ని కాల్ చేసాం. అంటే ఇదే ఫంక్షన్ మళ్ళీ కాల్ చేసాం. ఈసారి ఏం చేసాం, ఎల్ వాల్యూని ఇంక్రీజ్ చేసాం, ఆర్ వాల్యూని డిక్రీజ్ చేసాం. అదే అనమాట, అంటే ఏంటి, ఈ అరేనే పంపించాము. ఎల్ వాల్యూ ఏమైంది, ఇంక్రీజ్ అయింది, అంటే 1 అయింది. ఆర్ వాల్యూ ఏమైంది, డిక్రీజ్ అయింది, మైనస్ మైనస్ కదా, డిక్రీజ్ అయింది, 3 అయింది. ఓకే, మళ్ళీ కోడ్ రన్ చేసాం. బేస్ కండిషన్ చెక్ చేసాం, ఎల్ వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఆర్ ఉందా అని. సో లేదు కదా. సో అప్పుడు మనం ఏం చేసాము, అలా లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇది కట్ అయిపోయింది, బేస్ కండిషన్లోకి వెళ్ళదు, రిటర్న్ అవ్వదు. మళ్ళీ సేమ్ అదే టెంపరీ వాల్యుబుల్. ఇప్పుడు మనకి ఎల్ వాల్యూ ఎంత ఇక్కడ ఉంది 1 అనేది, నెక్స్ట్ ఇది సేమ్ అదే ఎక్స్చేంజ్ అవ్వడం జరిగింది అనమాట. సో టెంపరీ వేరియబుల్ లేక 5 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికేమో 4 వస్తుంది. సారీ, ఇక్కడ 5 ఉండేది, అదే ఈ 3 అనమాట. ఆర్ వాల్యూ 3 కాబట్టి ఇక్కడికి 4 వస్తుంది. టెంపరీ వాల్యూలో ఆల్రెడీ మనకి ఏమైంది, 2 అనే వాల్యూబుల్ స్టోర్ అయింది. సో ఆ 2 వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకేనా. దీని తర్వాత ఏం చేస్తుంది, మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేస్తుంది, ఎల్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఆర్ని డిక్రీజ్ చేస్తుంది. ఎల్ వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది, ఆర్ వాల్యూ కూడా 2 అవుతుంది. సో నెక్స్ట్ చెక్ చేస్తాం, ఫస్ట్ కండిషన్లోనే బేస్ కండిషన్లోనే ఎల్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ అయినా ఈక్వల్ అయినా. సో ఇక్కడ ఈక్వల్ అయింది కాబట్టి ఏమైతే రిటర్న్ అవుతుంది, అంటే ఇక్కడ నుంచి ఐ మీన్ నా వర్క్ అయిపోయిందని చెప్పి రిటర్న్ చేసేస్తాం అనమాట ఆన్సర్ని. ఓకే, అంటే ఎంటీ ఆన్సర్ అనమాట, వర్క్ చేసానని చెప్పి చెప్తారు. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యేటప్పుడు ఏం చేస్తుంది, ఒక్కొక్కటి ఎరేజ్ అయితే వెళ్తుంది అనమాట. ఈ మెమరీ క్లియర్ అవుతుంది, ఈ మెమరీ క్లియర్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ రిటర్న్ అయ్యేటప్పుడు ఈ మెమరీ కూడా క్లియర్ అయిపోద్ది. అలా ఎక్కడికి వచ్చేస్తుంది, మెయిన్ మెమరీ దాకా వస్తుంది. మెయిన్ మెమరీలో ఎక్కడైతే ఇది కాల్ చేస్తుందో మనల్ని, ఓకే, అక్కడ వరకు వస్తుంది. ఎక్కడ కాల్ చేసింది మనల్ని మెయిన్ మెమరీలో, ఈ పాయింట్ దగ్గర, ఇక్కడ రివర్స్ అనే వచ్చిన కాడ మనల్ని కాల్ చేసింది. అంటే ఏంటి, ఈ పాయింట్లో మనల్ని కాల్ చేశారు, సో ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇది అయిన తర్వాత ఏంటి, మిగిలి ఉండేది ప్రింట్ చేయడం అనమాట. సో మనకి రివర్స్ ఇప్పుడు అరేలో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవి ప్రింట్ అవుతాయి. సో ఎక్కడి నుంచి 0 నుంచి 4 వరకు ఏముంది, ఫస్ట్ వాల్యూ 1 ఉంది, నెక్స్ట్ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. సో ఇలా మనకి ప్రింట్ అవుతుంది అనమాట ఒక ఆర్డర్లో. ఓకేనా, అలా అనమాట. సో నెక్స్ట్ మనం ఇదే కోడ్ని మనం పైథాన్లో చేద్దాం. ఓకే, పైథాన్లో చేద్దాం. ఓకే, పైథాన్. ఓకే, ఫైల్ని క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో ఇది రన్ చేశాను, ఓకే, రన్ చేసి చూపించాను కదా మీకు ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ పైథాన్లో క్రియేట్ చేద్దాం. మెథడ్ 3 రికర్సివ్ అప్రోచ్. సో మనకి రీడ్ చేయడం ఇదంతా కామన్, సైజ్ ఇన్పుట్, ఇక్కడ నుంచి ఇన్పుట్ తీసుకోవడం వరకు కామన్. ఓకే, సో తర్వాత ఏంటి, మనం ఒక ఫంక్షన్ని కాల్ చేయాలి. ఏంటి, రెవ్ అరే అని, కాల్ చేసి మనం వాటికి ఏమేమి పంపించాలి, అరే పంపించాలి. ఓకే, 0 అని సైజ్ -1 పంపించాలి. ఓకే, సో అరే అనేది ఇక్కడ మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ మనం అరేని డిఫైన్ చేయాలి. ఏంటి, డిఫైన్, మనం సేఫ్టీకి ఇక్కడే డిఫైన్ చేద్దాం. డెఫ్ ఆర్ఈవి రెవ్ ఏఆర్ఆర్. ఓకే, ఇక్కడ ఏంటి మనకి ఏఆర్ఆర్,
నెక్స్ట్ దాని తర్వాత ఏంటి ఉంటుంది ఎల్, దాని తర్వాత ఆర్. ఓకే, వేరియబుల్స్ అనమాట అవి. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం, చెక్ చేయాలి కండిషన్. ఇఫ్ ఎల్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అయితే, ఇఫ్ ఎల్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అయితే ఏం చేయాలి మనము, రిటర్న్ చేసేయాలి, రిటర్న్. ఓకే, ఒకవేళ కాకపోతే ఏమంటారు, ఆ కండిషన్ కాకపోతే, బేస్ కండిషన్ కాకపోతే ఏం చేస్తాం, ఒక టెంపరీ వేరియబుల్ తీసుకొని, టెంప్ అనే వేరియబుల్ తీసుకొని అందులోపల ఏఆర్ఆర్ ఆఫ్ ఆర్ని స్టోర్ చేస్తాం. తర్వాత ఏఆర్ఆర్ ఆఫ్ ఆర్లోకి లోపలికి మనం ఏం చేస్తాం, ఏఆర్ఆర్ ఆఫ్ ఎల్ని తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ ఏఆర్ఆర్ ఆఫ్ ఎల్లోకి మనం ఏఆర్ఆర్ టెంపరీలో ఉండే వాల్యూని స్టోర్ చేస్తాం. ఓకేనా, తర్వాత ఏం చేయాలి, ఎల్ వాల్యూ మనం నెక్స్ట్ ఫంక్షన్ని రిటర్న్ కాల్ చేయాలన్నమాట. అంటే మళ్ళీ కాల్ చేయాలి రిటర్న్ ఫంక్షన్. ఏది ఫంక్షన్ ఏంటి మనకి, రెవ్ ఆర్ఆర్. సో రెవ్ ఏఆర్ఆర్ ఆఫ్. ఓకే, సో మనం ఏం చేస్తాం, సేమ్ అదే అరేని పంపిస్తాం. ఎల్ వాల్యూని ఎల్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ 1 అనమాట. ఓకేనా, ఎల్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం, ఆర్ వాల్యూని ఆర్ మైనస్ 1 అనమాట డిక్రీజ్ చేసి సెండ్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం ప్రింట్ చేయాలి వాల్యూని. సో ప్రింట్కి ఇదే లాజిక్. సో ప్రింటింగ్ లాజిక్ ఇదనమాట. సో సేమ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో ఇది ఎర్రర్ ఉండొచ్చు, ఎందుకంటే నాకు పైథాన్ రాదు. సో మేబీ నేను ఎర్రర్ చేయొచ్చు, బట్ రిజాల్వ్ చేద్దాం ఎర్రర్ వస్తే. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం. రన్ అయితే మంచిదే అనమాట, రన్ కాకపోయినా మంచిదే, మనం నేర్చుకుంటాం. 5 4 3 2 1 చూసారంటే రివర్స్ అయ్యింది. సో ఏంటి, మన రికర్సివ్ అప్రోచ్ మనం రాసింది కరెక్ట్ అనమాట. సో ఇప్పుడు మన ఏంటి, మనము ఈ రోజు మనము రివర్సింగ్ అండ్ అరే నేర్చుకున్నాం. అది కూడా ఏంటి, త్రీ వేస్లో నేర్చుకున్నాం. మెథడ్ 1 ఏంటి, యూజింగ్ న్యూ అరే, అంటే ఇంకో కొత్త అరే తీసుకుని, అది కూడా ఏంటి, జావాలో నేర్చుకున్నాం, పైథాన్లో నేర్చుకున్నాం. మెథడ్ 2 ఏంటి, టూ పాయింటర్ అప్రోచ్ అనమాట. జే అనే వేరియబుల్ తీసుకొని సార్ట్ చేస్తూ చేయడం అన్నమాట, 2 పాయింటర్ అప్రోచ్. లాస్ట్గా ఏంటి, మెథడ్ 3, ఇదేంటిది రికర్సివ్ అప్రోచ్ అనమాట. సో ఇలా మనం అయితే త్రీ వేస్లో కంప్లీట్ చేసాం. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్. సో యాక్చువల్గా ఈరోజు వీడియోలోకి చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. సో మేబీ నేను టైం చెప్పకపోవడం వల్ల ఏమో, మేబీ అట్లీస్ట్ ఒక 4-5 అన్న వస్తుండేవి లాస్ట్ వీడియోస్, బట్ ఈ వీడియోస్ చాలా తక్కువ వచ్చాయి. స్టిల్ ఇట్స్ ఓకే అనమాట. మనకి మొత్తం 1 2 3 4 మెంబర్స్ వచ్చారు స్ట్రీమ్లోకి. సో ఏదో చెప్తున్నాను. సో మన టైమింగ్స్ ఏదో గుర్తుపెట్టుకోండి, 1 to 3 PM. ఓకే, నెక్స్ట్ 5 to 7 PM అనమాట. సో ఇంకొంచెం ముందే అయిపోగొట్టాను క్లాస్, ఎందుకంటే మనకి ఈ రోజుకి ఇది చాలా అనిపించింది. సో ఈ రోజుకి ఈ క్లాస్ ఇంతే అనమాట. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి, 1 to 3 PM, ఇంకా 5 to 7 PM అనమాట. సో మనం ఈరోజు చేసిన క్లాస్ని నేను నా గిట్హబ్లోకి సేవ్ చేస్తున్నాను. ఎలా చేయొచ్చు మనం, అది గిట్ స్టేటస్. ఓకే, ఈరోజు మనం యాడ్ చేసిన ఫైల్స్ కనపడుతుంది చూడండి, rev.java అని, rev.py అని. ఓకేనా, దీన్ని ఏం చేయాలి మనం, గిట్ యాడ్ డాట్ నొక్కగానే అన్ని స్టేజ్ అవుతాయి అనమాట, యాడ్ అవుతాయి. తర్వాత ఏం చేయాలి, మనం దాన్ని కమిట్ చేయాలి. సో గిట్ కమిట్ -a ఆల్ అని, మెసేజ్ ఏముందో ఎం అని, ఏం మెసేజ్ మనకి ఈరోజు ఏం కంప్లీట్ చేసాం, రివర్స్ REVERSE, రివర్స్ అండ్ అరే. ఓకేనా, డన్ అయిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలి, మన గిట్హబ్ అకౌంట్లోకి పుష్ చేయాలి. సో పుష్ చేద్దాం. పుష్ చేయగానే మన గిట్హబ్ అకౌంట్లోకి అదంతా పుష్ అయిపోద్ది అనమాట. సో ఇదిగోండి మన గిట్హబ్లోకి పుష్ అయిపోయింది. సో ఆ కోడ్ అంతా ఇక్కడ మనకి సేవ్ అయి ఉంటుంది అనమాట. సో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కోడ్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది, సీజన్ లెక్చర్ 5లో జావాలో rev.java అనమాట.
మీరు కావాలంటే మొత్తం షీట్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఇక్కడ డౌన్లోడ్కి జిప్ అని కొడితే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో మనం గిట్ హబ్లోకి యాడ్ చేసాం, మీకు ఇది చెప్పాను. సో అంతే అనమాట ఈ వీడియోకి ఇంత గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, టేక్ కేర్, బై బై.